గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు పబ్లిక్ టాక్ షో. స్క్రీన్ మీద నెంబర్లు కనబడితే ఆ నెంబర్లకి మీరు కాల్ చేయండి. అనేక అంశాలు, ఈ వారంలో జరిగిన అనేక అంశాలు, బీజేపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీలు కలిసి వెళ్ళబోతున్నాయా, ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఏపీ పాలిటిక్స్ ఏం చెప్తున్నాయి, అలాగే ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి రావడం వెనుక ఉన్న మతలబేంటి, కాంగ్రెస్లోకి షర్మిల రావడం ఎంతవరకు కాంగ్రెస్కి ప్లస్ అవుతుంది, మొత్తంగా ఒక రాక్ స్టార్ లాగా కాంగ్రెస్ని ఈరోజు ముందుకు నడిపించడానికి షర్మిల ఇమేజ్ ఎంతవరకు పనికొస్తుంది, వీటన్నింటితో పాటుగా కోడికత్తి శ్రీను ఢిల్లీకి వెళ్ళి కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులు ఆందోళన చేయడానికి సన్నద్ధమవుతున్న సమయంలోనే బెయిల్ రావడానికి గల కారణాలు ఏంటి, అలాగే ఇటు తెలంగాణ విషయానికి వస్తే కనుక అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి మాటల దూకుడు కానీ ఆయన తీసుకుంటున్న అనేక నిర్ణయాలు కానీ, ముఖ్యంగా తెలంగాణ గీతాన్ని, రాష్ట్ర గీతాన్ని తీసుకోవడం కానీ, ఇలాంటి గద్దర్ నంది అవార్డులని గద్దర్ అవార్డులుగా ప్రకటించడం కానీ, ఇలాంటి మీద దాంతోపాటుగా అవినీతి అధికారుల తోలు ఒలుస్తున్నట్టుగా తీసుకుంటున్న అనేక కార్యక్రమాలు, రేపు అధికారులకి ఎలాంటి రేపు అంటే ఈ గవర్నమెంట్లో మనం తప్పు చేస్తే దొరకం అనుకుని అడ్డగోలుగా చేస్తున్న ఆ అధికారులకు అందరికీ కూడా ఎలాంటి చంపపెట్టుగా ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ఉండబోతున్నాయి అనేది కానీ, ఇలా అనేక అంశాలు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రతిరోజు మనం డిబేట్ల రూపంలో ఎనలిస్టులతో, అలాగే ఆ పార్టీ స్పోక్స్ పర్సన్స్తో, అధికార ప్రతినిధులతో, ఆ పార్టీ వాళ్ళతో, రిప్రజెంటేటివ్స్తో మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈసారి రాజ్ న్యూస్ వేదికగా ఒకసారిగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజలకి స్క్రీన్ మీద మేము నెంబర్లు ఇస్తాం. ఆ నెంబర్లకి కాల్ చేయండి. కాల్ ద్వారా మీ అభిప్రాయాన్ని, ఇప్పుడు నేను చెప్పిన ఈ అంశాలు, ఈ వారంలో జరిగిన ఇలాంటి అనేక అంశాల గురించి మీరు చెప్పాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకు కాల్ చేసి మీరు నాతో మాట్లాడవచ్చు. అలాగే ఇవాళ స్పెషల్ అనలిస్టులు డాక్టర్ బాలా గారు, అడ్వకేట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి బాలా గారు. నమస్తే. నమస్తే అండి. అలాగే దుర్గా కుమార్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే అండి దుర్గా కుమార్ గారు. నమస్తే అండి. ముందుగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా స్క్రీన్ మీద నెంబర్లు కూడా వస్తున్నాయి. ఎవరెవరు ఏమేమి ప్రశ్నలు సంధిస్తారు, ఏం మాట్లాడతారు చూద్దాం. ముందుగా మీరే చెప్పండి దుర్గా కుమార్ గారు. మనం గతంలో కూడా దీని గురించి మాట్లాడాం డిబేట్లు. ఏపీలో జరుగుతున్న ఈ పొలిటికల్ ఈక్వేషన్స్, ఈ మార్పులు చేర్పులు చూస్తుంటే ఏమనిపిస్తోంది అంటే, ఒక్కొక్క సర్వేలు కూడా ఒక్కొక్క రకమైన ఇది ఇస్తున్నాయి. దాంతోపాటు అసలు పీకే సర్వే ఏకంగా టీడీపీకి అనుకూలంగా మొన్న లెక్కలు ఇచ్చింది. అంటే అది ఏ పార్టీ అయితే ఒక సర్వే సంస్థని మేనేజ్ చేస్తూ ఉంటుందో ఆ సర్వే సంస్థే అవతల పార్టీకి అనుకూలంగా ఇచ్చింది అంటే అది ఒక రకంగా డేంజర్ బెల్స్ మోగించినట్టే ఆ పార్టీకి. ఈవెన్ అది టీడీపీ సైడ్ నుంచి వాళ్ళది కావచ్చు, వైసీపీ వాళ్ళది కూడా కావచ్చు. మీరేమంటారు? ఇప్పుడు ఒక పార్టీ తను నిర్వహించిన సర్వే చేసింది కాబట్టి వాళ్ళకి ఫేవర్గా ఇవ్వటం కూడా అది కరెక్ట్ కాదు కదమ్మా. వాస్తవ పరిస్థితుల్ని రిపోర్ట్ చేయాలి. అంతేగాని మన ఎంప్లాయ్ చేశారు కదా అని రాంగ్ పిక్చర్ ఇస్తే ఆ రిజల్ట్ని వాళ్ళు పట్టుకుని వారిలోకి వెళ్తారు. కాబట్టి స్ట్రాటజీ అంతా తప్పుతుంది, రిజల్ట్ కూడా తప్పుతుంది. కాబట్టి ఉన్న సిచ్యువేషన్ కనుక అర్థం మనకు కరెక్ట్గా చూపిస్తే ఎక్కడ మార్కులు ఉన్నాయో తుడుచుకుంటాం. లేదు ఆ మార్కులు తుడుచుకోలేని పరిస్థితి అయితే ఒప్పుకుంటాం. అది కానీ ఫలానా వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళ ఫేవరబుల్గా ఇవ్వటం అనేది కూడా కరెక్ట్ కాదు. వాళ్ళ రిలయబిలిటీ కూడా దెబ్బతింటుంది. అందులో పీకే అని ఆయన నేషనల్ లెవెల్లో తను మార్కెటింగ్ చేసుకున్నాడు తను. కాబట్టి కరెక్ట్గా ఇచ్చాడు అనుకోండి. గతంలో అతను స్ట్రాటజీ చేసిన అన్ని సార్లు దాదాపు విజయం సాధించాడు. జగన్ గారికి కూడా కిందసారి హెల్ప్ చేశాడు, గెలిచాడు. అట్లా ఈసారి కూడా ఉన్నట్టు చెప్పి రేపు టీడీపీ గెలిచింది అనుకోండి, ఆయన చెప్పినట్టు ఇంకా ఇతర గవర్నమెంట్లు, స్టేట్ గవర్నమెంట్లు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ సర్వీసెస్ హైర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక రకంగా ఆయన అభినందించాలి కరెక్ట్ రిపోర్ట్ ఇచ్చినందుకు. వాళ్ళు కూడా ఇప్పుడు ముంజేతి కంకణానికి అర్థం ఎందుకు అంటారు కదమ్మా. అట్లాగే ఇప్పుడు మనకి వాస్తవ పరిస్థితులు కూడా అదే చెబుతున్నాయి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైనాట్ 175 అన్న మనిషి ఇప్పుడు వచ్చేటప్పటికి మీరు కనుక అధికారం ఇస్తే ఉంటాను, లేదంటే విశ్రాంతి తీసుకుంటానని మాట్లాడారు. గతంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఏదైతే మాట్లాడాడో నల్గొండ జిల్లాలో, జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట కూడా అదే వచ్చింది. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే సడలింది అనిపిస్తుంది కాలక్రమేణా. అది ఎలక్షన్కి ఇంత ముందుగా అది కేసీఆర్ గారిదేమో నోటిఫికేషన్ వచ్చి ఎలక్షన్
ప్రచారం ముగింపులో ఆయన ధైర్యం సడలింది. ఈయనకి అసలు నోటిఫికేషన్ ముందే సడలింది. మరి అంతే కదా. ఇప్పుడు ఆయన మీరు గనక అధికారం ఇస్తే మేబీ 2 నెలల్లో మళ్ళీ ఇదేమైనా తారుమారు అవదంటారా? 2 నెలల్లో తారుమారు అయితే ఇంకా పరిస్థితి దిగజారుతుందే తప్ప బీఆర్ఎస్ ఇప్పుడు పికప్ లో రాదమ్మ. ఇంకా ఐ మీన్ నేను కంపేర్ టు ఏపీ చెప్తున్నాను. బీఆర్ఎస్ అన్న సారీ వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఇంకా కొంచెం తగ్గే పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ షర్మిల్ గారు కూడా కొంత ఓట్ బ్యాంక్ చీల్చుకుంటుంది. వైఎస్ఆర్సీపీలో ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆఫ్టర్ ఆల్ వాళ్ళు కాంగ్రెస్ వైఎస్ఆర్ అభిమానులు కొందరున్నారు, కాంగ్రెస్ అభిమానులు కూడా కొందరున్నారు. ఇప్పుడేమో వైఎస్ఆర్ ఫ్యామిలీస్ నుంచే ఈమె షర్మిల్ గారు వచ్చింది, పార్టీ మళ్ళీ కాంగ్రెస్. అటేమో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ రాగానే ఒక అటాచ్మెంట్, పాత గుర్తులన్నీ స్మృతులు మళ్ళీ తిరుగుతాయి కదమ్మా. ఇందిరాగాంధీ గారికి తెలుగు రాష్ట్రాలతో ఆ రోజుల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది, ఒక ఆడబడుచుగా ప్రొజెక్ట్ చేసుకుంది. ఆ అనుబంధం ఇప్పుడు 3వ తరంలో కూడా కొనసాగుతుంది. వాళ్ళ మనోళ్ళు వచ్చి మొన్న మరి ఇక్కడ విజయం సాధించగలిగారు కదా. 2 సార్లు అధికారం కోల్పోయిన తర్వాత కూడా. ఒక్కసారి అధికారం కోల్పోయిన తర్వాత తిరిగి రావటం అనేది చాలా పెద్ద కష్టమైన పని ఎవరికైనా కూడా. మరి అది రేవంత్ రెడ్డి గారు పర్సనల్ ఇమేజ్ కానీ తర్వాత వీళ్ళిద్దరూ రావటం మూలాన కొంత ఓన్ చేసుకున్నారు. మళ్ళీ పాత స్మృతులు గుర్చొచ్చి మెదక్ నుంచి ఇందిరాగాంధీ గారు గెలవటం, మళ్ళీ వాళ్ళ మనవడు రాహుల్ గాంధీ రావటం, ప్రియాంకలో ఇందిరాగాంధీని చూసుకున్నారు. ఇవన్నీ కూడా పనిచేసినాయి అమ్మా. ఖచ్చితంగా. అంటే అన్ని ఈక్వేషన్స్ అధికార పార్టీకి తెలంగాణలో ఎలాంటి పరిస్థితి జరిగిందో అక్కడ కూడా అలాంటి పరిస్థితి కారణమవుతుంది అంటారు. బాలాగారు మీతో మాట్లాడే ముందు తోట మల్లేశ్వరరావు గారు భద్రాద్రి నుంచి కాల్ చేశారు. మల్లేశ్వరరావు గారు నమస్తే, చెప్పండి. మల్లేశ్వరరావు గారు మీరే కాల్ చేశారు, చెప్పండి. అదే మేడం సబ్జెక్ట్ ఏంటండి? ఓకే మల్లేశ్వరరావు గారు మళ్ళీ మాట్లాడండి. బాలాగారు మీరేమంటారు? ఒకటి ఇక్కడ ఈ వీక్ లో జరిగిన ఈక్వేషన్స్ అన్ని ఇవి, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏం జరుగుతుందో చెప్పలేనట్టుగానే ఉంది. సో అందుకే నేను మొట్టమొదటిగా సార్కి అలానే మీకు రాజనీష్ వాళ్ళకి చూసే ప్రజలందరికీ అండ్ కాల్ చేయాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దయచేసి సబ్జెక్ట్ చూడండి. ఆ ఇష్యూ మీద కూడా మీరు కాల్ చేయండి. కాల్ చేసి మీకు కావాల్సిన డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, క్లారిఫై చేస్తాము. అందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బైఫర్కేట్ చేసిన తర్వాత, 2గా విభజించిన తర్వాత ప్రజల యొక్క మైండ్ సెట్స్ని కూడా మనము సైకాలజీ ఆంథ్రోపాలజీ స్టడీ చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎవరు బేసెస్ తీసుకోవట్లేదు. ఎంతసేపు ఉన్నా ఏం మాట్లాడుతున్నారంటే కన్వెన్షన్స్ మాట్లాడుతున్నారు. కన్వెన్షన్స్ నిజంగా మాట్లాడుకున్నప్పుడు అసలు వ్యవస్థ అనేది ఏ విధంగా ఏర్పాటైంది, కుటుంబ వ్యవస్థ ఏ విధంగా ఏర్పాటైంది, ఇది సమాజంలో ఏ విధంగా పనిచేస్తుంది, కుటుంబం మీద మనం పాలిటిక్స్ చేయాలి, అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది. తెలంగాణ ఆంధ్ర 2 ఒకటైనా భౌగోళికంగా పక్కన ఉన్నప్పటికీ కూడా డెమోగ్రఫీ మైండ్ సెట్స్లో కానీ డెమోగ్రఫీ థింకింగ్ మేనర్లో కానీ చూసుకుంటే ఆంధ్ర వేరు, తెలంగాణ వేరు. నిజంగా ఆంధ్రాకి తెలంగాణకి మనం కంపారిజన్ చేసుకోవడానికి అస్సలు లేదు. ఇక్కడ సార్ అన్నట్టు కేసీఆర్ ఒకానొక సందర్భంలో ఎందుకు కోల్పోయాడంటే ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత. సముద్రం అలలు వస్తే ఒక షాట్ కొట్టినప్పుడు మనిషి ఒక 10 అడుగులు పోయి దూరం ఎలా పడతాడో అలా ఆయనకు ప్రతి చోట తగులుతూ వచ్చింది. ఆయన వెళ్ళిన ప్రతి మీటింగ్లో కూడా అలాంటి అలలు తగిలాయి. కాబట్టి ఆయన ఆల్ ఆఫ్ సడన్గా ఏం చేయాలో అర్థం కాక మాదాపూర్ వరకు వచ్చి నీరూస్ దగ్గర యూటర్న్ తీసేసుకున్నాడు. ఎందుకు యూటర్న్ తీసుకున్నా అంటే రాజనీష్ అడ్రస్ తెలియలేదు అనమాట ఆయన వచ్చి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. బహుశా అదేవిధంగా రేపు ఆంధ్రాలో కూడా ఏం జరగబోతుందంటే ఎంత ఫోర్స్గా ముందుకు వెళ్తున్నారో అది ఎవరైనా కావచ్చు, ప్రజల మద్దతు ఉంటుందా లేదా, వాళ్ళ ఐడియాలజీ ఏ విధంగా ఉంది, వాళ్ళు అక్కడ ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, వాట్ ఈస్ దేర్ ఇమాజినేషన్. నన్ను కూడా చాలామంది అడుగుతున్నారు మీ ఫోరెన్సిక్ సర్వే నుంచి ఎందుకు మీరు ఇంకా రిలీజ్ చేయలేదంటే, బాస్ 15th తర్వాత రిలీజ్ చేయాలి, ఇప్పుడు రిలీజ్ చేస్తే అందరూ రిలీజ్ చేశారు, వాళ్ళకి నాకు తేడా లేదు. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీస్ని ఇంకా గ్రాఫ్ అప్ అండ్ డౌన్ అవుతున్నప్పుడు పబ్లిక్ యొక్క మైండ్ సెట్స్, మూడ్స్, మెథడాలజీ, లైఫ్ స్టైల్ ఎవ్రీథింగ్ చేంజ్, డైనమిజంలో డే టు డే చేంజ్ అవుతుంది. ఈరోజున్న డైనమిజం రేపు లేదు, రేపున్న డైనమిజం ఎల్లుండి లేదు. ఒకరోజు ఢిల్లీ, ఒకరోజు బాంబే, ఇంకొక రోజు హైదరాబాద్, ఇంకొక రోజు ఆంధ్ర, ఇలా తిరుగుతున్నారు. లీడర్స్ తిరుగుతున్నారు, కనెక్షన్స్ జరుగుతున్నాయి, కన్సల్టెంట్స్ వస్తున్నారు, పబ్లిక్ మారుతుంది, రకరకాల డైమెన్షన్స్ ఉన్నప్పుడు ఒకటే డేటా నా దగ్గర ఉన్న డేటాని నేను పట్టుకొని కూర్చుంటాను అంటే ఎలా అవుతుంది? దట్ వోంట్ పాసిబుల్. సో అందుకనేసి మేమేం చేసామంటే నేను ఒక కట్ ఆఫ్ డేట్ కూడా పెట్టుకున్నాం. 15th తర్వాత ఎన్ని వరకు మనకు శాంపుల్స్ కానీ లేకపోతే అప్గ్రేషన్స్ డేటా ఏమైనా వస్తూ ఉంటాయి చూసి దాన్ని బట్టి
15th తర్వాత రిలీజ్ చేద్దాము. 2023 డిసెంబర్లో రిలీజ్ చేసిన ఫోరెన్సిక్ సెలక్షన్ సర్వే ఇండియా వైడ్ మంచిగా ఫేమస్ అయింది. ఢిల్లీ నుంచి అదే ఉస్మానియా యూనివర్సిటీ కొంతమంది స్కాలర్స్ కూడా రీసెర్చ్ గురించి తీసుకున్నారు. సో మీకు ఇప్పటి వరకు అండి మీకు టుడే చాలా టైట్ అండి. ఎంత టైట్ ఉందంటే అటు ఏ పార్టీని తీసుకున్నా కూడా నెక్ టు నెక్ నడిచే సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. ఎవరికైనా కూడా నెక్ టు నెక్ నడిచే సందర్భాలు, ఇది రియాలిటీ. ఇప్పుడు ప్రశాంత్ 175 సీట్స్ అలాగున్నాయా? ఆల్మోస్ట్ ఏ స్థానాలు కూడా అవుట్ రైట్ గా వీళ్ళకి వస్తాయి అని చెప్పడానికి చాలా తక్కువ. అయితే కొన్ని ఒక 55 స్థానాలు మాత్రము జనసేన టీడీపీ కలుస్తున్న స్థానాలు ఏవైతే ఉన్నాయో ఒక 55 ఫిక్స్డ్ ఉన్న 55 స్థానాలలో మోస్ట్లీ వీళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఓట్ బ్యాంక్ వైసీపీకి అలా ఫిక్స్డ్, వైసీపీకి అలా ఒక 30-40 స్థానాలు ఫిక్స్డ్ ఉన్నాయి. వీళ్ళకి ఒక 55 ఎందుకు ఫిక్స్డ్ గా ఉన్నాయంటే అది కరెక్ట్ చెప్పలేము మనం ఇప్పుడే. ఎందుకు కరెక్ట్ చెప్పలేమంటే గతంలో 2019లో బైఫెరికేట్ అయిన ఈ వైసీపీ జనసేన టీడీపీ ఏదైతే ఉందో ఆ ఓట్ బ్యాంక్ ని మెర్జ్ చేసినప్పుడు వీళ్ళకి వచ్చే ఓట్ షేర్ ని తీసుకున్నప్పుడు డిఫర్డ్ షేర్ ఉంది అక్కడ. డిఫర్డ్ షేర్ తో పాటు యాంటీ ఇన్కంబెన్సీ గవర్నమెంట్ మీద ఉంటుంది, అదే యాంటీ ఇన్కంబెన్సీ అపోజిషన్ మీద కూడా ఉంటుంది. చాలా మంది ఓన్లీ గవర్నమెంట్ ఒకటే చెప్తారు, నో యాంటీ ఇన్కంబెన్సీ అపోజిషన్ మీద కూడా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అనేది కూడా రీజన్ చెప్తాను నేను. సమ్ టైమ్స్ మీకు ఏమవుతుందంటే బిలో పావర్టీ లైన్ బ్రేక్ మీరు చెప్పేదానికి మీరు అన్నట్టుగా నిజంగానే ఈ మధ్యలో ఉన్న ఓట్ బ్యాంక్ ఇప్పుడు 50 టీడీపీ అండ్ జనసేన, 55 టీడీపీ అండ్ జనసేన, 30 to 35 వైసీపీ, 40 వైసీపీ అనుకుంటే 10 డిఫరెన్స్ ఉంది. సో మిగతా సీట్స్ అన్ని కూడా అంటే దాదాపుగా 85 సీట్స్ కదా. 85 సీట్స్ ఈ రోజు టఫ్ ఫైట్ ఉంటుందని మీ అనాలిసిస్. 80-85 అదే ఇంకా అక్కడే అర్థమైపోతుంది. మీకు 80-85 మ్యాజిక్ ఫిగర్ కదా. సో అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు దాకా వచ్చిన సర్వే కాలర్ లైన్ లో ఉన్నారండి. ప్రకాశం జిల్లా నుంచి సుబ్బారావు గారు ఉన్నారు. సుబ్బారావు గారు వినబడుతుందా? నరసింగరావు ఉన్నారు. నరసింగరావు గారు చెప్పండి. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. అదే మేడం, మీరు జనసేన టీడీపీ బీజేపీ మీద పొత్తు మీద అన్నారు కదా. బీజేపీ పొత్తు ఉంటే టీడీపీకే మళ్ళీ లాస్ ఏమో అనుకుంటున్నాం మేమైతే. బీజేపీ పొత్తుంటే అవును మేడం. ఎందుకంటే బీజేపీ చేసింది ఏంటంటే ఫస్ట్ ఉన్నప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడు ఉన్నప్పుడు కూడా ఏం చేయలేదు. మళ్ళీ వీళ్ళు బీజేపీ మీద పొత్తు వెళ్తున్నారు. కానీ బీజేపీకి ఎందుకంటే 2 సార్లు చూసినాం కాబట్టి బీజేపీ అసలుకి ఆంధ్రాలో వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ఎంత ఇబ్బంది పెట్టిందో అంతకన్నా ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టింది స్టేట్ ని. అందువల్లే కాదు మీరు అంటే ఎవరిని అంటున్నారు? స్టేట్ ని ఇబ్బంది పెట్టిందా, టీడీపీని ఇబ్బంది పెట్టింది అంటున్నారా? ఆంధ్రాని ఇబ్బంది పెట్టింది. ఇలా పనిచేసుకునే వాళ్ళైనా ఎవరైనా కానీ బీజేపీ ఫుల్ చర్య తీసుకున్నట్టయితే ఆంధ్ర డెవలప్ అయ్యేది కదా మేడం. ఆంధ్ర డెవలప్ కాకుండా ఉండడానికి సగం బీజేపీ ఉంది. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఉన్నప్పుడు ఏదో పెసలు చేస్తాము అది ఇది అని మాట్లాడారు. కట్టేదన్నా కొద్దిగా లైన్కి వచ్చేసరిక మళ్ళీ మేము ఇచ్చేసినామని అదే ఆ రోజు కానీ కాంగ్రెస్ కానీ ప్రత్యేక హోదా ఇస్తున్నాం అని అన్నట్టు, మేము కూడా ఏదైనా ఇస్తున్నాం అని అన్నట్టుగా బాగానే ఉండేది. దానివల్ల ఇప్పుడు మళ్ళీ బీజేపీతో పొత్తు అంటే అసలు బీజేపీ అయితే ఆంధ్రాలో లేదు మేడం. వాస్తవం చెప్పాలంటే మరి దర్శి నియోజకవర్గం, వాస్తవం చెప్పాలంటే మరి దర్శి నియోజకవర్గం దర్శిలో లేదు బీజేపీ, ఎక్కడా లేదు పల్లెటూరులో. ఓకే, కానీ బీజేపీ ఏదో ఉందనుకుంటున్నారు కానీ లేదు. ఇంకా కాంగ్రెస్ కన్నా కష్టం ఉంది. ఎందుకంటే ఫస్ట్ కానుక ఉన్న కాంగ్రెస్ కాబట్టి అది కొంచెం ఉంది. అదే మేడం. ఇప్పుడు బీజేపీతో కలిస్తే టీడీపీకి కూడా ఓట్స్ వెళ్ళవంటారా? ఓటు వేయరంటారా? లాసే మేడం, లాస్. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మళ్ళీ. ఎందుకంటే మళ్ళీ వైసీపీకే ఎక్కువ % వస్తారు. ఎందుకంటే బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఇప్పుడు 2 సార్లు చూసి మేడం. చెప్పండి. దానివల్లే బీజేపీతో పొత్తుంటే టీడీపీకే ఇబ్బంది అని మేము అనుకుంటున్నాం. ఓకే. శ్రీనివాస్ గారు కాల్ చేశారు నందిగామ నుంచి. చెప్పండి శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, పార్లమెంట్ లో థర్డ్ హైయెస్ట్ పార్టీగా వైసీపీ, ఈ బీజేపీ ఇప్పటిదాకా చాలా వాల్యూ ఇవ్వవలసిన వాల్యూ కంటే ఎక్కువ వాల్యూ ఇచ్చింది.
కొంచెం లౌడ్గా మాట్లాడు, కొంచెం మనసులో ఉంది మనం ఇటువంటి పర్సన్కి మనం ఇవ్వడం కరెక్ట్ కాదు, కానీ థర్డ్ పార్టీగా నిలబడ్డాడు, ప్లస్ ప్రజలు అక్కడ ఓటేసి ఇచ్చారు కాబట్టి మనం వెలుగు ఇద్దాము అని చెప్పి ఇచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళకి ఆర్ఎస్ఎస్ నుంచి కానీ ప్రజల నుంచి కానీ వస్తున్న ఒత్తిడి ఏంటంటే కరెక్ట్ నీతి గల పార్టీ, క్వాలిటీ పార్టీకి, కరెక్ట్ విజన్ ఉన్న పార్టీకి ఇవ్వాలి అనేది వాళ్ళకి కూడా ఉంటుంది. ఇక్కడ టీడీపీకి పొజిషన్ ఏంటంటే ఇక్కడున్న పర్సన్ ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు పోల్ మేనేజ్మెంట్ లోనైనా వాళ్ళు ఎక్కడైనా గెలవడానికి ప్రయత్నం చేస్తారు. నంబర్ 1. నంబర్ 2, పార్టీని రాష్ట్రాన్ని చాలా భయంకరంగా పాడు చేశాడు కాబట్టి దీన్ని మళ్ళీ ట్రాక్ మీద తీసుకురావాలంటే తప్పనిసరి సెంట్రల్ గవర్నమెంట్ సహాయం అవసరం. ఇది ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారండి. ఇలా వస్తుంది ఏంటంటే చాలా మందికి ఉన్నది ఏంటంటే టీడీపీ బీజేపీని కలుపుకుంటే ఓటు శాతం తగ్గుతుంది అంటున్నారు, కానీ ప్రజలందరూ ఈ మాధ్యమాల ద్వారా క్లియర్ గా అర్థం చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు ఎందుకు కావాలంటున్నాడు, రేపు ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ అంటే ఇష్టం లేకుండానే పొత్తు పెట్టుకుంటున్నారు అనేది అర్థమవుతుందా? ఇష్టం లేకుండా పొత్తు పెట్టుకోవడం కాదండి. ఇప్పుడు రాజకీయాల్లో ఎవరు అవసరం ఎవరికి ఎప్పుడు ఉండదో తెలియదు. ఇంత ముందు దాకా అన్ని నీతి రాజకీయాలు అక్కడ జరగట్లేదన్న ఇండియాలో ఉన్న పరిస్థితులను బట్టి తప్పనిసరి బీజేపీ సపోర్ట్ అవసరం. ఎందుకు అవసరం అంటే ఒకటి ఎలక్షన్ కరెక్ట్ గా మంచిగా జరగాలి, న్యాయంగా జరగాలి, చట్టబద్ధంగా జరగాలి. 2, ఆఫ్టర్ దట్ పునర్నిర్మాణం చేయాలి. ఆంధ్రప్రదేశ్ భయంకరంగా నష్టపోయింది స్టేట్ కోసం. వాస్తవంగా ఒక రకంగా ఇది కూడా అడగొస్తుంది, స్పెషల్ స్టేట్ అది కూడా అడగొచ్చు. ఎందుకంటే జీతాలు ఇవ్వలేని పరిస్థితి అనే ఒక ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయింది. దాన్ని బేస్ చేసుకోనైనా వాళ్ళు ఇవాళ స్పెషల్ స్టేటస్ ఇవ్వచ్చండి. జీతాలు ఇవ్వలేని రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వడం కరెక్టే కదా. రైట్. ఓకే. కాబట్టి తప్పనిసరిగా ఈ పొత్తుని ప్రజలందరూ అర్థం చేసుకుంటారు. ఓకే ఓకే శ్రీనివాస్ గారు, మాట్లాడే వాళ్ళది కొంచెం ఫోన్ డిస్టర్బెన్స్ వస్తున్నట్టుంది. కాల్ కొంచెం క్లియర్గా సిగ్నల్ ప్లేస్లో పెట్టుకొని మాట్లాడండి కాల్ చేసేవాళ్ళు. అలాగే బ్రీఫ్గా మీరు అనుకున్నది, మీరు చెప్పాలనుకున్నది బ్రీఫ్గా చెప్పండి. ఇంకొక కాల్ తీసుకున్న తర్వాత డిబేట్లోకి వెళ్దామండి. శివశంకర్ రెడ్డి గారు ఉన్నారు నంద్యాల నుంచి. చెప్పండి శివశంకర్ రెడ్డి గారు. చెప్పండి మేడం. చెప్పండి. ఓకే, నంద్యాల జిల్లా. చెప్పండి. అదే సార్, మీరు జనసేన టీడీపీ పొత్తును గురించి అడుగుతున్నారా? ఏ కమాండ్ అయితే బాగానే ఉంటుంది మేడం. ఏమంటున్నారు? పొత్తు ఉంటే బాగానే ఉంటుంది 3 కలిపి అనే దాని విషయంగా మాట్లాడదామని మాట్లాడండి. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? జనసేన టీడీపీ బీజేపీ 3 కలిపి బాగానే ఉంటుందండి. బాగానే ఉంటాయని మీరు అనుకుంటున్నారు, అంతేనా? ఓకే ఓకే డన్. అదండి మిక్స్డ్ కదా వచ్చింది. ఇప్పుడు వచ్చింది అంటే కాదు 3 కాల్స్ చూస్తే ఒకటేమో అసలు వద్దని ప్రకాశం జిల్లా సుబ్బారావు గారు, శ్రీనివాస్ గారేమో ఎందుకు కలవాలి రాష్ట్రం కోసం అని నందిగామ ఆయన, నంద్యాల ఆయనేమో కలిస్తే బాగానే ఉంటుందని. చాలా డిఫరెంట్గా వచ్చింది 3 కూడా. అయితే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉంది. ఈ రాష్ట్ర పరిస్థితిని ఆయన ఒక మాట చెప్పాడు, ఎన్నికలు సక్రమంగా నిర్వహణ జరగాలన్నా బీజేపీ సహకారం కావాలి, తర్వాత రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలన్నా బీజేపీ సహాయం కావాలి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానమైన పరిస్థితిలోకి వెళ్ళింది. ఆయన చాలా చక్కటి వర్డ్స్ కూడా వాడాడు, పునర్నిర్మాణం అన్నాడు. పునర్నిర్మాణం అన్నాడు. అవును. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో సాధించిన ప్రగతి కూడా రివర్స్ అయిపోయింది, మళ్ళీ అధ్వాన స్థితికి వెళ్ళిపోయింది, మైనస్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు దీన్ని రీకూప్ చేసుకోవాలని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే బీజేపీ అధికారంలో ఉన్న పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ సహకారం అవసరం. ఇప్పుడు ఎక్కువ ఛాన్సెస్ బీజేపీకి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కానీ ప్రజలకు కానీ ఇష్టం ఉన్నా లేకపోయినా అవసరం, ఒక ఆర్థిక అవసరం అనేది అక్కడ ఉంది, సామాజిక అవసరం ఉంది, రాజకీయ అవసరం ఉంది. అది ఇద్దరిలోనూ మనకి సారూప్యత కనపడింది ఇద్దరు కాలర్స్లో. ఇంకోటి కూడా ఏమన్నాడంటే ప్రజలు కూడా రియలైజ్ అవుతున్నారు బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకోవాలి అనేది. ముందులో కొంత వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమే, కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ అన్ని సర్దుకు రావాలంటే ఆయన ఒక్కడి వల్ల కాదు పరిస్థితి, పైనున్న పార్టీ ఆశీస్సులు కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ జీతాలు ఇవ్వలేని స్థితికి వెళ్ళిన ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఇతర అన్ని వ్యవస్థల్ని కూడా ధ్వంసం చేశారు. కాబట్టి ఈ 2 కూడా తప్పని పరిస్థితుల్లో చేసుకుంటున్నారనేది ప్రజలు రియలైజ్ అవుతున్నారనేది స్పష్టంగా శ్రీనివాస్ గారు చెప్పగలిగాడు. నా పర్సనల్ ఫీలింగ్ కూడా
ఫస్ట్లో చాలా రియాక్షన్ అట్లాగే వచ్చింది ఎవరికైనా కూడా. కానీ కొంచెం ఆలోచించుకున్న తర్వాత సెకండ్ థాట్స్లోకి వెళ్ళిన తర్వాత రాష్ట్రం ఇంత ఆర్థికంగాను అన్ని విషయాల్లో దెబ్బతిని పైనుంచి ఉన్న పార్టీ ఆశీస్సులు లేకుండా ఎలా వస్తారు, కాబట్టి బీజేపీతో ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ పొత్తు అనేది అవసరం. ఇవాళ వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు ఒక తప్పు వాళ్ళు చేసింది, వాళ్ళు రియలైజ్ అయింది ఏంటంటే మనం ఒక రాంగ్ పార్టీతో చేతులు కలిపి ఇంత వ్యతిరేకత పెంచుకున్నాం. కనీసం ఇప్పుడైనా సరే ఒక సరైన భాగస్వామిని దక్షిణ భారతదేశంలో ఎంపిక చేసుకోవాలి అనే ఒక గైడ్ లైన్స్ ఆర్ఎస్ఎస్ ఏదైతే ఇస్తుందో వీళ్ళు ఇప్పుడుకి ఆ లైన్లోకి వచ్చి మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు స్నేహితుల్ని, భాగస్వాముల్ని, అందరినీ కూడా. అది మనకి కనపడుతుంది. ఎందుకంటే నేషనల్ లెవెల్ పోలరైజేషన్లో గతంలో ఎన్డీఏ భాగస్వాములు, రిలయబుల్ భాగస్వాములు ఎవరున్నారో వాళ్ళ హిస్టరీ, తర్వాత ఇప్పుడు మారుతున్న వాతావరణంలో వాళ్ళ ప్రజెంట్ కండిషన్ కూడా చూస్తున్నారు. వీళ్ళు బలంగా ఉంటే తీసుకుంటున్నారు, అంతేగాని గతంలో 5 ఏళ్లలో బలంగా ఉండి ఇప్పుడు దెబ్బతిన్న వాళ్ళని పక్క జరుపుతున్నారు. ఇప్పుడు నిన్న ఢిల్లీ జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలో కూడా ఆశించిన ఫలితాలు కనుక ఉంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అక్కడే చెప్పేవాళ్ళు, నేను ప్రధానమంత్రి గారితో కలిశాను, మళ్ళీ మా భాగస్వామ్యం కంటిన్యూ అవుతుంది, గతంలోనేమో సైలెంట్ అండర్స్టాండింగ్ ఉంది, ఇప్పుడు అఫీషియల్గా మేము ముందుకెళ్తున్నామని చెప్పేవాడు. కానీ ఆయన బయటకు వచ్చినప్పుడు పివి నరసింహారావు గారు లాంటి వివాద రహితుడు భారతరత్న వచ్చినా కూడా అభినందించలేనంత డిస్టర్బ్డ్గా ఉన్నారంటే కొంచెం మనకి ఆ ఇండికేషన్స్ తేడాగానే చూపిస్తుంది. మరి అలాంటి చంద్రబాబు గారు స్పందించలేదు, పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించలేదు. కానీ వాళ్ళ అమిత్ షా గారు చెప్పాడు కదండి, అమిత్ షా గారు పొత్తులు కొలిక్కి త్వరలోనే వస్తాయి అన్నాడంటే ప్రాసెస్ అయితే మొదలైందనే కదా. ఇన్ బిట్వీన్ జనసేన ఎన్డీఏలో ఉంది కాబట్టి ఫస్ట్ మిత్రుడు వైపు నుంచే చూస్తారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఆ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తారనే కదా టీడీపీని దగ్గరికి తీసుకొచ్చింది, అంతేగాని ఇమ్మెచ్యూర్గా బయటకు వెళ్ళిపోయి హాఫ్ హార్టెడ్గా లేకపోతే లిక్విడ్ స్టేజ్లో ఉన్నప్పుడే బయటకు రివీల్ చేస్తే పొలిటికల్ స్ట్రాటజీస్ అవతల వాళ్ళు కూడా అలర్ట్ అవుతారు. కాబట్టి సైలెన్స్ ఈజ్ ఆల్సో ఏ మెసేజ్. అవును. అయితే ఇందులో ఈ పొత్తులో ఉన్న చాలా పెద్ద ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది. అంటే టీడీపీలో అసలు వీళ్ళు జనసేన టీడీపీ కలిసే ముందు ఎలా అయితే ఈ 2 పార్టీలు కలవు, 2 కులాల ఇది అని చెప్పేసి ఏదైతే అన్నారో, ఎందుకు కలవంగానే కూడా పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేస్తూ అనేక రకాల ట్విట్టర్స్లో కూడా అనేక మెసేజ్లు వచ్చినాయండి. కాబట్టి ఈ 3 కలవబోతున్నాయని తెలిసినప్పటి నుంచి ఒక పెద్ద భయంకరమైన ఒక చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో. ఆ ప్రశ్న మిమ్మల్ని అడుగుతా, దానికి ముందు కొన్ని కాల్స్ ఉన్నాయి చూద్దాం. సత్యనారాయణ గారు ఉన్నారు జగ్గేపేట నుంచి. సత్యనారాయణ గారు చెప్పండి. సత్యనారాయణ గారు చెప్పండి. నూజివీడ్ నుంచి దేవా గారు చెప్పండి. రైట్ ఓకే, లేట్ అవుతున్నట్టుంది కదా. యా, ఆ ప్రశ్న అడిగేస్తానండి షార్ట్ టైంలో. ఎందుకు అంటే బీజేపీ జనసేన ఈరోజు పొత్తులో ఉన్నాయి. సరే, మొదటగా విడిపోయింది ఆ పార్టీలే 2017 ఆ సమయంలో పాసిపోయిన లడ్డూలు అని చెప్పేసి. ఆ తర్వాత వాళ్ళ జర్నీ మనం చూసాం. మళ్ళీ వెంటనే ఇమీడియట్లీ ఎన్నికలు అయిపోగానే జనసేన అండ్ బీజేపీ కలిసిన పరిస్థితి ఉంది. టీడీపీ జనసేన దూరంగా ఉన్నప్పటికీ ఒకరినొకరు తిట్టుకోలేదు. ఈ 5 ఏళ్లలో ఒకరికొకరు ఇష్టంగానే ఉన్నారు. ఏ పార్టీ తిట్టుకోలేదు. ఎవరు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని తిట్టలేదు, వీళ్ళు వాళ్ళని తిట్టలేదు. ఇద్దరు కలిసి తిడితే జగన్ తిట్టారు తప్పితే ఎవరిని తిట్టుకోలేదు. బట్ వీళ్ళు అంటే కలుస్తారా కలవరా అన్న దగ్గర నుంచి మొదలు పెడితే ఒక భయంకరమైన ఇది జనసేనని బయటకు లాగడానికి డ్రైవ్ అయింది. ఎన్డీఏలోకి జనసేన వెళ్ళిపోవడం మనం చూసాం. ఇప్పుడు ఈ 3 పార్టీలు కలిసి వెళితే గనక జనసేన అండ్ బీజేపీకి ఒక క్లారిటీ ఉంది. రేపు 3 పార్టీలు కలిసి వెళ్ళిన తర్వాత టీడీపీని తొక్కేసి జనసేన అండ్ టీడీపీ అలయన్స్లో నుంచి బయటకు వచ్చి వీలైతే కొంతమంది వైసీపీ నాయకులు సపోర్ట్ తీసుకొని గవర్నమెంట్ ఫామ్ చేయగలిగిన ఒక పక్కా ప్లాన్తో బీజేపీ ముందుకు మూవ్ చేస్తుంది ఈ అలయన్స్ని అనేది చర్చ జరుగుతుంది. అంటే ఇది ఎవరికి భయం? టీడీపీకి భయం, జనసేనలో ఉన్న సిన్సియర్గా పనిచేసే వాళ్ళకి భయం. రేపు బీజేపీకి ఓట్లు రాకుండా అసలు కనీసం ఎక్కడన్నా అలయన్స్లో పోటీ చేస్తే కూడా తన ఉనికిని కాపాడుకోలేని పరిస్థితిలో బీజేపీకి థ్రెట్టే అది. ముందే ఇంత పెద్ద ప్రచారం జరిగింది అంటే కనుక మీకేమనిపిస్తుంది? ఇంత పెద్ద కార్యం బీజేపీ చేయడానికే అలయన్స్ తో రెడీ అవుతుందా? మీరు నన్ను ఇప్పుడు డిబేట్కి ఎందుకు పిలిచారో నాకు అర్థమవుతుంది. ఫైనల్లీ నన్ను బుక్ చేయడానికి లేదు లిటరల్లీ ఇది జరుగుతుంది. దీని మీద 3 పార్టీలకి 3 పార్టీల్లో ఉన్న కార్యకర్తలకి క్లారిటీ రావాలి. కన్సల్టెంట్ల దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పి తెలిసే మీరు నన్ను బుక్ చేసిన. అవును, మీరు అన్ని పార్టీలని అందరు క్యాండిడేట్లని గ్రౌండ్ లో చూస్తుంటారు. బేసికల్ గా ఏమవుతుందంటే మేడం, ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్స్ కి ముందే
ప్రీ ఎలక్షన్స్ ప్లానింగ్ అంటారు దీన్ని, ప్రీ ఎలక్షన్స్ ప్లానింగ్ స్ట్రాటజీస్. ఎందుకంటే పోస్ట్ ఎలక్షన్స్ ఏ విధంగా ఉంటుంది అనేదానికి ప్రికాషనరీ మెథడ్గా ఇప్పుడే ఒక స్ట్రాటజీ ప్లానింగ్ అనేది రూట్ మ్యాప్స్ పెట్టుకుంటారు. అంటే మీకు గేమ్ 1 గేమ్ 2 హిందీలో కొన్ని ఫార్ములాస్ యూస్ చేస్తాం, అది హిందీలో మీకు చెప్తాను. రాజనీతి రణనీతి, తెలుగులో కూడా రాజనీతి రణనీతి కామన్ అనుకోండి. రాజనీతి రణనీతి దీన్ని ఎలా యూస్ చేస్తామంటే మీకు రణనీతిలో భాగ్నే ఘోడేకో కాడా లగానా హై, లంగడే గోడేకో నెయ్యి అంటే కుంటుకుంటే వెళ్ళే గుర్రానికి నువ్వు రణంలోకి వెళ్ళి నువ్వు కొట్లాడంటే గుర్రం ఏమవుతుంది, దబేలు కింద పడుతుంది, ఆ మొత్తం యుద్ధం అంతా సర్వనాశనం అయిపోతుంది. ఈ రణంలో ఏ గుర్రం అయితే స్పీడ్గా పరిగెత్తి ఎదుటి వ్యక్తి మీద దూకి దాడి చేయడానికి పనికొస్తుందో ఆ గుర్రాన్ని ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ గుర్రాలు ఏంటి? గెలుపు గుర్రాలు. ఎస్, గెలుపు గుర్రాలు. ఆ గుర్రాలు ఏంటి? బీజేపీ చేసే కాన్సెప్ట్ ఏంటంటే ఏ గుర్రాలు ఇప్పుడు గెలవబోయే అవకాశాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ స్థానాలు ఉన్నాయి, ఒకవేళ బై ఛాన్స్ వాళ్ళకి రాకపోయినా సీట్లు ఎంతో కొంత ఓట్ షేర్ వచ్చినా ఏ పార్టీల ద్వారా నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువ ఎన్ని వస్తున్నాయి ఏంటి, వాళ్ళొక ప్రీ ప్లాన్ ముందే ఉంటారు. అంటే ప్రీ ఎలక్షన్స్ ప్లానింగ్ గేమ్ 1, పోస్ట్ ఎలక్షన్స్ ప్లానింగ్ గేమ్ 2, ఈ రెండు పెట్టుకుంటారు. సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కాన్స్టిట్యూషన్ వ్యాలిడిటీస్, ఎలక్షన్స్కి బిఫోర్ కాన్స్టిట్యూషన్ వ్యాలిడిటీస్ చెక్ చేసుకుంటారు. బిఫోర్ ఎలక్షన్స్ ఏంటి, ఎవరికి ఓటేస్తారనేది ఎవరికి తెలియదు కాబట్టి మిత్రమండలిలో అందరినీ కలుపుకొని బాబు నూరా సీట్లు అందరికి వేసేస్తారు, అందరికీ విస్తరాకులు వేసేస్తారు. వడ్డించేటప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్గా క్యాలిక్యులేషన్స్లో వాళ్ళు బగోనాలు తీసుకొని వస్తారనమాట. మిర్చిలో 8 మెంబర్స్ వరకే ఫస్ట్ రావాలి, తర్వాత ఆ సైడ్ నుంచి మొదలు పెడతారు, అక్కడి నుంచి 8 మధ్యలో వాళ్ళకి రాకుండా. పాయింట్ మీకు అర్థమైంది కదా. సో అలానే బీజేపీ కూడా ఏం చేస్తుందంటే అటు ఉంటుంది ఇటు ఉంటుంది. సో ఎవరి వైపు వాళ్ళకి ఎక్కువగా రేపు ఇక్కడ మెయిన్ బీజేపీ చూసుకునేది ఏంటంటే రాజ్యసభ అండ్ లోక్సభలో చాలా ఇంపార్టెంట్. మీరు గవర్నమెంట్ మీరు కింద ఏం కొట్టుకున్నా ఫస్ట్ వాళ్ళకి రాజ్యసభ లోక్సభలో వాళ్ళకి కానీ కాన్ఫిడెన్స్ ఉంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తే స్టేట్ గవర్నమెంట్లని ఇలా పడగొట్టేయచ్చు. ఎలా పడగొట్టేయచ్చు అంటే ఈడీని, సిబిఐని, ఎన్ఐఏని ముగ్గురిని వదిలిపెట్టేశారనుకోండి, వాళ్ళేముంది లైక్ ప్యారెట్ లాగా అలా ఫ్లై అయిపోతారు, అలా 2 రోజులు అయిపోతుంది, మీడియా దాన్ని అలా బూమప్ చేస్తుంది, ప్రజల్లో కూడా పనేం లేదు ప్రజలకి, ఇప్పుడు ఇలా నెగిటివ్ వచ్చేస్తుంది. అది తర్వాత ఏమవుతుంది మీకు పానిక్ అయిపోయేసి వీళ్ళ బిజినెస్ మీద పడకుండా జంప్. సో జంప్ కూడా ఎట్లా మీకు 2/3 మెజారిటీలు జంపింగ్ ఎక్కువ అయ్యాయి అనుకోండి, నో డిఫర్మేషన్ నథింగ్, పార్టీ లేలో విలీనం హో గయా కామ్ ఖతం, కేల్ దుకాన్ బంద్, గవర్నమెంట్ ఫామ్ కర్ దియా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్తాను. బీహార్ వాళ్ళకి కూడా నేను ఇక్కడి నుంచి వార్న్ చేస్తున్నా, అపీల్ చేస్తున్నా, డోంట్ ట్రస్ట్ ద నితీష్ కుమార్. ఎందుకు చెప్పినా ఈ ఏజ్లో ఆయన ఒక్కసారి కూడా డైరెక్ట్లో పబ్లిక్లోకి వెళ్ళి గెలవకుండా ఓన్లీ ఎమ్మెల్సీస్ మీదనే చీఫ్ మినిస్టర్ ఈ ఏజ్లో చీఫ్ మినిస్టర్లు అవుతున్నాడంటే ఓన్లీ రీజన్ ఏంటి, ఎన్డీఏ లేకపోతే ఇంకొకరు లేకపోతే ఇంకొకరు సేమ్ స్ట్రాటజీని రేపు బీజేపీ కూడా వేస్తుంది. ఏపీలోనా మేబీ చెప్పలేము. అందుకే అటు ఉంటుంది. అంటే ఇంకొకటి మేము ఈరోజు ఎక్స్క్లూజివ్గా రాజ్ న్యూస్ బ్రేకింగ్ కూడా ఇచ్చింది. రేపు బీజేపీ అండ్ బీఆర్ఎస్ కలిసి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఎంఐఎం కూడా ఇచ్చి 9 బీఆర్ఎస్ 7 బీజేపీ 1 ఎంఐఎం ఇలా కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దానికి కూడా నేను మీకు ఒక చెప్తాను. డైరెక్ట్ గా కలిసి ఎవరి సీట్ మీకు ఈస్ట్ ఇండియా కంపెనీ తెలుసు. ఈస్ట్ ఇండియా కంపెనీకి రాని ఉండేది, ఇప్పుడు ఇక్కడ ఉండేది బీస్ట్ ఇండియా కంపెనీస్. బీస్ట్ ఇండియా కంపెనీస్ అంటే భారత్కి సంబంధించిన కంపెనీస్. భారత్కి సంబంధించిన కంపెనీస్లో ఇక్కడ ఎక్కువ రాజుల పరిపాలన ఎక్కువ ఉంటుంది. వరల్డ్ వైడ్ ఉమెన్కి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు, ఎందుకంటే ఉమెన్ కెన్ హ్యాండిల్ ఎనీథింగ్. ఇది వరల్డ్ ప్రూన్ థియరీ ఇది. బట్ మన ఇండియాలో ఒకటే ఏంటంటే వరల్డ్ ప్రూన్ థియరీని రివర్స్ చేస్తారు అనమాట. ఇక్కడ మీకు మెన్ ఎక్కువ తీసుకొస్తారు. అందుకే ఇక్కడ బీస్ట్ ఇండియా కంపెనీలో మెన్ ఉన్నారు, కింగ్ ఉన్నారు. హూ ఇస్ కింగ్ అనేది ఎవ్రీవన్ నోస్. సో మీరు అసలు అంటే నేను అడిగిన దాంట్లో ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ మీరు దుర్గా కుమార్ గారిని అడుగుతాను, నిజంగా అలాంటి పరిస్థితులు ఉంటాయా రేపు 3 పార్టీలు కలిసి వెళ్తాయి? ఇప్పుడు ఇది గనక నిజమే అని తెలిసింది అంటే గనక 3 పార్టీలు కలిసి వెళ్లే పొత్తుని ఎవరు నమ్మరు మరి. కాబట్టి ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అనేది మనం ఒకసారి మాట్లాడుకోవాలి. కాలర్ ఉన్నారండి, మాట్లాడిన తర్వాత నగేష్ గారు ఉన్నారు వరంగల్ నుంచి. చెప్పండి నగేష్ గారు. శుభ సాయంత్రం మేడం. శుభ సాయంత్రం మీకు కూడా. అంటే ఇది లైవేనా? లైవే అండి. ఛానల్లో ఉన్నటువంటి మిత్రులకు నా శుభ సాయంత్రం, వాళ్ళకు కూడా మీకు కూడా శుభ సాయంత్రం. చెప్పండి విషయం చెప్పండి, క్వశ్చన్ ఏంటి?
సార్ మీరు కాల్ చేసింది రాజ్ న్యూస్ కి ఫోన్ చేశారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తుల మీద మీ ఒపీనియన్ ఏంటి? ఓకే ఓకే అండర్స్టాండ్. అయితే విషయం ఏంటంటే బీజేపీ తోటి పొత్తులో ఉన్నట్లయితే కొంత నష్టం ఉంది, కొంత లాభం ఉంది. దాంట్లో పూర్తిగా నష్టం లాభం ఉంటది, తెలుగుదేశానికి రాష్ట్రానికి ఉంటదని మాత్రం పూర్తిగా చెప్పలేని పరిస్థితి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క రంగానికి సంబంధించిన వాళ్ళు, మహిళలు కానీ ఎవరు కానీ రోడ్డు మీద పడ్డారు. అది జగదిరిగిన సత్యం. అవునా లక్ష్మి గారు? చెప్పండి. నాగేశన్ పడుతుంది. నాగేందర్ నా పేరు. ఓ మళ్ళీ మీరు లైవ్ చూస్తున్నారు, లైవా అని అడుగుతున్నారు. నాగేష్ గారు అంటే నాగేశన్ పడుతుందని చెప్పాను. నాగేంద్రనాథా మీ పేరు? నాగేందర్. ఓకే అండి, ఓకే నాగేందర్ గారు చెప్పండి. మాత్రం బీజేపీ తోటి పూర్తిగా పొత్తులో పోకుండా మన దీంతో జనపార్టీ తోటి మన పవన్ కళ్యాణ్ తోటి పోయినట్లయితే అటు ప్రజలకు ఇటు రాష్ట్రానికి చాలా మేలు కలుగుతుందని నా ఉద్దేశం. చాలా మెలుగుతుంది. అయితే ఇప్పుడు ఇంకొకటి, ఈ ఏదైతే మన వైసీపీ ఏ సానుభూతితోటి గెలిచిందో అదే సానుభూతి ఇప్పుడు వాళ్ళకు మైనస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంది. అటువంటిప్పుడు సెంట్రల్లో మా సహాయం తీసుకోకపోవడం నాకు నా సలహా. అంటే తీసుకోవద్దు అని. ఓకే ఓకే నాగేంద్ర గారు. నాగేశ్వరరావు గారు ఉన్నారు విజయవాడ నుంచి. నాగేశ్వరరావు గారు. సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. హలో చెప్పండి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు, చెప్పండి. ఇప్పుడు డిబేట్ లో ఇప్పుడు జరుగుతున్న డిబేట్ లో నా పర్సనల్ ఒపీనియన్ అండి, ఇది 100% మనకి బెనిఫిట్ అండి. అంటే మా ఆంధ్ర ప్రజానికానికి ఇది అందరికీ ఎందుకంటే ఇది ఇప్పుడు కరెంటు ఈ 5 ఏళ్ళ నుంచి కరెంటు ఛార్జీలు పెరుగుతూనే ఉన్నాయి, చెత్త మీద పన్ను పడతానే ఉంది. ఇలాంటి ఇష్యూస్ కానివ్వండి, ఇంకా పోలవరం కానివ్వండి, అమరావతి కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు జరుగుతున్నంత పంపకాలు జరుగుతున్నాయి. మనకి అభివృద్ధి కావాలి. మీరు అన్నట్లు ఇప్పుడు అసలు మనకి ఇప్పుడు బీజేపీ అవసరమా అంటే, ఒక యోధుడు యుద్ధానికి దిగినప్పుడు అన్ని రకాలుగా చూసుకుంటూ వెళ్తాడు, అన్ని రకాలుగా. ఏ వాళ్ళ అవకాశాన్ని ఎదుర్కొంటానికి సిద్ధంగా లేదు. ఉన్న అవకాశాలన్నీ వాడుకునే, అది బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఒక ఆయుధంగా చేసుకుని ముందుకెళ్ళాలి. ఒకటి మనం అభివృద్ధి చేసుకోవాలంటే కంపల్సరీగా అది అవసరం పొత్తు అనేది. ఓకే, సో ఒక యోధుడు యుద్ధానికి దిగినప్పుడు అన్ని అస్త్రాలని వాడుకోవాలి అని చాలా బాగా చెప్పారు. విజయవాడ వాళ్ళ మజా కన్నా అంటే చెప్పేది చూడండి ఆయన ఎలా చెప్పారు, బాహుబలి సినిమా స్టైల్లో చెప్పారు. ఎవరండి? భాస్కరరావు గారు ఖమ్మం నుంచి. చెప్పండి భాస్కరరావు గారు. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు బీజేపీ వ్యతిరేకం అంటే ఏం కాదు కదా మేడం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాజకీయాల్లో బీజేపీ అంటే మాకు తెలిసి అద్వానీ గారు, సుష్మా స్వరాజ్ గారు, వెంకయ్య నాయుడు గారు, వాళ్ళందరూ అది బీజేపీ అంటే వాళ్ళు ఒక ఇది పాటించారు, ఒక సిస్టమ్ పాటించారు. ఒక ఓటు ఒక సీట్ తక్కువైనా గవర్నమెంట్ పడిపోయినా లెక్కే లేదు. ఇప్పుడు మోదీ గారు, అమిత్ షా గారి మీద ఏంటంటే ప్రజలు దేశవ్యాప్తంగా ఉందంటే కొంచెం ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కానీ కొన్ని రాష్ట్రాల్లో అయితే ఏముందంటే వాళ్ళ మీద అభిప్రాయం ఏంది, వాళ్ళు వినకపోతే ఈడీలు చేసి ఒప్పించి అటాక్ చేసి పెరుగుతుంది పక్క 100%. ఇప్పుడు పార్టీ వేరు కావచ్చు, ఇవాళ ఉండొచ్చు, వాళ్ళకి 300 వస్తాయి, 370 వస్తున్నారు. ప్రజా తీర్పు ఏముంటది? ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణలో కూడా 10 ఏళ్ళు చేశారు. ఏం చేశారు? ఎమ్మెల్యే కలిసే పని లేదు, మంత్రులు కలిసే పని లేదు, ప్రజలు మాట్లాడితే చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు జగన్ గారు కూడా అదే చేస్తున్నారు. ప్రజా పరిపాలన అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకే లేకపోతే ప్రజల వరకు చెప్పుకుంటారు. ఇప్పుడు మార్పు వచ్చింది 60 రోజుల్లో రేవంత్ రెడ్డి గారు. అట్లే ఆంధ్రప్రదేశ్ లో మేము అనేది మేడం గారు, ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్పేది ఏంటంటే 500 రోజుల నుంచి అమరావతి కోసం, రాజధాని కోసం పక్కా పోరాటం చేస్తే మహిళలు, రైతులు, పొలం ఇచ్చిన వాళ్ళు
నేను అనేది ఒక్క మాట అమిత్ షా గారు మోదీ గారు చెప్తే ఎంత పని జగన్మోహన్ రెడ్డి గారికి. నేను అనేది మేమంతా మీ పరిపాలన, మేము బీజేపీ రూపాయి ఓటు పెట్టకుండా మేము ఏం చేయకుండా నిజాయితీ పనులు అంటున్నారు. బీజేపీ వాళ్ళు కూడా ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా ఎలక్షన్ లో నడుస్తుందా మేడం అన్నారు. పక్కా ఇస్తున్నారు. ఎంతో వాళ్ళు ఇప్పుడు వీళ్ళు 3,000 ఇచ్చి వాళ్ళు 1000 అది ఇస్తున్నారు. అప్పుడు మరి మోదీ గారు శంకుస్థాపనకు వచ్చినప్పుడు చంద్రబాబు గారు అక్కడ పెడదాం 5 కోట్ల ప్రజల గురించి మాట్లాడుతున్నారు. పార్టీలు పక్కన పెడితే మోదీ గారు ఓపెన్ చేసి ఇన్ని రోజులు 500 రోజులు వాళ్ళు చేశారంటే ఆడవాళ్ళు మహిళలకి కనపట్టలేదండి. మోదీ గారు అమిత్ షా గారు ఏమి తెలియక మేడం బీజేపీ వ్యతిరేకంగా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో స్వార్థాలు ఎక్కువైపోయి ప్రజలను ఏం చేసి 5 కోట్ల మంది ఆంధ్రుల్ని ఆదాయం చేసి ఎవరైనా మా ప్రజలే ఏ రాష్ట్రం అయినా అది వాళ్ళ రాజకీయ స్వార్థాల కోసం కొంతమంది ఇబ్బందులు పెడితే మాట 100% వాస్తవం. అయితే పొత్తు కలిసిన కార్యకర్తల్లో బాగుందండి. టీడీపీ కానీ వాళ్ళకి అసలు ఏంటి పొత్తు కలవడం చంద్రబాబు గారు అనేది తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ పొత్తు కలవకూడదు అనేది ఉంది. ఇప్పుడు నిన్ననే కిషన్ రెడ్డి గారు అన్నారు మేము ఏడా కలుపుకో మాకెవరు పొత్తు లేదని. మరి ఎన్డీఏలో చేర్చి బీజేపీ పోటీ ఏమంటే కార్యకర్తలు లేరు కదా, టీడీపీ కార్యకర్తలు వేయరు కదా. ఆ రకంగా మాట్లాడుతుంటారు వాళ్ళు. ఏంటంటే సరే రాజకీయాల్లో మనం మాటలు అనేది దూరంగా మాట్లాడుతాం ఏ పార్టీ కానీ ప్రజల్ని చేసి పోలవటాలు ఈ చేయటాలు వాళ్ళు వీళ్ళు మేము తప్పితే ఉండకూడదు అనేది నిరంకుశపాలన ఎవరైనా ఒప్పుకో. ప్రశ్న కంక్లూడ్ చేసేయండి. ఓకే భాస్కర్ రావు గారు. ఓకే దుర్గా కుమార్ గారు ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు నెల్లూరు నుంచి. ఒక నిమిషం లైన్లోనే ఉండండి. దుర్గా కుమార్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు నేను ఆయన అడిగిందే నిజంగానే బీజేపీ ఇంత కుట్రతోనే ఏపీలో టీడీపీతో అడుగుపెట్టాలి అని ట్రై చేస్తుందా? టీడీపీ సరే అవసరానికి అధికారంలో రావడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దింపడానికి ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు రకరకాల వ్యూహాలు అంటే డైరెక్ట్ అలయన్స్ ఇండైరెక్ట్ అలయన్స్ నువ్వు నేను మిత్రులమే కానీ ఎవరికి తెలియకుండా ఉందాం అనేది ఒకటి ఉంటుంది. అయితే అయింది మేము కలిసే వెళతాం మేము చెప్పేస్తాం ఏదైతే అది అయింది అన్నట్టు ఉండేది ఒకటి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఇదే అవలంబిస్తూ ఉంటారు మొదటి నుంచి ఏ మాట కామాట. ఇప్పుడు కూడా అదే దాంట్లోనే ఆయన వెళుతున్నారు. కానీ బీజేపీ వ్యూహం బీజేపీ ప్లాన్ వేరే రకంగా ఉంది అనేది ఈరోజు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇది బీజేపీకి దెబ్బే, టీడీపీకి దెబ్బే, జనసేనకి దెబ్బే. ఏమంటారు? జాతీయ స్థాయి పార్టీ బీజేపీ హ్యాట్రిక్ కూడా కొట్టడానికి ప్రయత్నిస్తున్న పార్టీ ఇలాంటి చిల్లర రాజకీయాలు ప్రోత్సహిస్తానైతే నేను అనుకోనండి. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు అలాంటి తప్పులు సవరణ చేసుకోవటానికే ఇప్పుడు ఈ నేషనల్ పోలరైజేషన్ ప్రోగ్రాం పునరేకీకరణలో రియల్ మిత్రులు ఎవరైతే గతంలో ప్రూవెన్గా వాళ్ళ క్యారెక్టర్ ప్రూవ్ అయ్యి అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ వెంట ఉండే వ్యక్తుల కోసం ఇవాళ వాళ్ళు వేట ప్రారంభించి మళ్ళీ పాత తప్పులే చేస్తారని అనుకోం. ఇప్పుడు నిజానికి అట్లాంటి భావనే వాళ్ళకుంటే ఇవాళ వైఎస్ఆర్సీపీతో వాళ్ళు డిస్టెన్స్ అవ్వాల్సిన అవసరం లేదు, అదే పార్టీతో కొనసాగొచ్చు. అందులో ఒక దత్తపుత్రుడిగా 5 ఏళ్ళు బ్రహ్మాండమైన సావాసం చేశారు. తర్వాత ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ గురించి ఎంత ఎక్కువ ఆలోచిస్తున్నారనేది మనం గమనించాలండి. ఇప్పుడు వరంగల్ గురించి కానీ ఖమ్మం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల కన్నా ఎక్కువ ఎప్పుడు తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు అనేది అంటే నేను ఇందులో కూడా నేను చెప్తానండి. ఇప్పుడు కాదు చాలా రోజుల నుంచి నేను గమనిస్తున్నది ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుందో మొన్న మధ్య అంటే ఈ 5 ఏళ్ల పాటు అసలు ఏపీ వేరు తెలంగాణ వేరు అన్నట్టు అయిపోయింది. రాజకీయాలు ప్రజలు వ్యాపారాలు అన్ని ఇక్కడ విషయాలు అక్కడ లేవు, అక్కడ విషయాలు ఇక్కడ లేవు. బట్ కానీ నాయకులు వాళ్ళు ఒకటిగానే ఉన్నారు. దీన్ని రెచ్చగొట్టడానికి ఏదో వాటర్ ఇష్యూస్ అవి ఇవి ఏదో కేసీఆర్ గారు గవర్నమెంట్లో చేశారు కానీ అది కూడా ఎవరో పట్టించుకోలేదు. బట్ అక్కడ ఫెయిల్ అయిపోయింది. ఎప్పుడైతే కాంగ్రెస్ వచ్చిందో ఇప్పుడు తెలుగు ప్రజలు మళ్ళీ 2014 లాగా మాట్లాడుకుంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఎలా ఉంది 14 to 19 వరకు కూడా కొంచెం ఇక్కడికి అక్కడికి ఈక్వాలిటీస్. ఇక్కడ ఏదైనా ఆర్టీసీ కార్మికులకి ఏదైనా పెరిగిందంటే అక్కడ పెరిగిందని గురించి, సంక్రాంతికి ఏమన్నా ఎక్కడైనా పథకం తీసుకొచ్చారంటే అక్కడేం తీసుకొచ్చారని, ఇదంతా అప్పుడు జరిగేది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయినట్టు కనబడుతుంది చాలా మంది విషయాల్లో చూస్తే. అంటే ఒకటి తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ డివిజన్ అయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క క్షేమాన్నే కోరారు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఆ ప్రజలు బాగుండొద్దు మనమే బాగుపడాలి అనే ప్రజల్లో లేదు. రాష్ట్ర నాయకులు ఇప్పుడు మీరు అన్నట్టు బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలన కాబట్టి బీఆర్ఎస్ దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది ఆ డిఫరెన్స్ని. ఎందుకంటే ఇక్కడున్న వాళ్ళని ఏమి మళ్ళీ బీఆర్ఎస్ ఇబ్బంది పెట్టలే, అక్కడ ఉన్న వాళ్ళేం బాగుండాలని కోరుకోలే, అది ఇక్కడ ఇబ్బంది పెట్టలేదు. కానీ అది ఒక స్ట్రాటజిక్గా మెయింటైన్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలంగాణకి వేరు మేము వేరు అన్నట్టుగా. కానీ ఒకసారి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత
గతంలో ఆయన తెలుగుదేశంలో ఉండటం ఒక సెక్యులర్ పర్సన్గా వచ్చేటప్పటికి రేవంత్ రెడ్డి ఇక్కడికి రావటం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు. యాజ్ ఇఫ్ ఒక ఆంధ్రప్రదేశ్ వ్యక్తే ఇక్కడ చీఫ్ మినిస్టర్ అయ్యాడా అన్నంత వాళ్ళకి భావనగా ఉంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు విభజన మీద పోరాటం చేసి లేకపోతే విభజన మీద వ్యతిరేక స్టేట్మెంట్లు లేకపోతే ఒక రకమైన కక్ష సాధింపు స్టేట్మెంట్లు బాధించే స్టేట్మెంట్లు ఎప్పుడు ఇవ్వాలి. కాబట్టి అది తెలంగాణ ప్రజలను అభినందించాలి. అంత విశాల దృక్పథంతో ఉంటాం. ఇప్పటికీ వాళ్ళ శ్రేయస్ కోరటం ఇప్పటికీ అట్లాగే వాళ్ళకి బీజేపీతో పొత్తు కుదిరి ముందుకెళ్ళిన అది ఆ రాష్ట్రం బాగుపడటానికి ఉపయోగపడితే సంతోషిస్తామనే ఉద్దేశం మీద ఉన్నారు. అయితే ఒకళ్ళిద్దరు ఒక చిన్న అంశం ఏంటంటే బీజేపీ ఒక ఆయన చెప్పాడు వాళ్ళు పార్టీ ఓడిపోయినా పర్లేదు ఒక్క ఓటు కోసం నిలబడిన పార్టీ నైతికంగా విలువలు ఉన్న పార్టీ అనేది ఆ భావన కూడా వ్యక్తం చేశారు బీజేపీని. అట్లా బీజేపీ కాంప్రమైజ్ అయ్యి ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేయదు అనే దృక్పథంగా మాట్లాడాడు. కాబట్టి ఇది మనం ప్రజలు కూడా వీటి మీద సుదీర్ఘంగా ఆలోచిస్తున్నారు, మంచి విశాలమైన దృక్పథంతో ఉన్నారు మీద అర్థమవుతుంది. అంతే, అంతేగాని కుట్రలు ఏం లేవంటారు. సార్ చెప్పిన దాంట్లో నేను డిఫర్ అవుతా. ఎందుకంటే మీ ఎరా వేరు. మీ ఇంట్లో మీ పిల్లోడు ఈరోజు వింటున్నాడా? నో. మీ ఇంట్లో నిజంగా వింటూ ఉంటే సివిల్ డిస్ప్యూట్ కేసెస్లన్నీ కోర్టులో ఎందుకు పెండింగ్ ఉంటాయి? ఆస్తి తగాదాలు మీరు ఇంట్లో కూర్చొని మీరే సర్ది చెప్పలేకపోతున్నారు. మీ కొడుకే మీ మాట వినప్పుడు పొలిటికల్ పార్టీలో ఎలా వింటారు అనుకుంటున్నారు? దట్ ఎరా ఇస్ ఓవర్. ఇప్పుడున్న ఎరా వేరు, అప్పుడున్న ఎరా వేరు. ఆ ఎరాలో తీసుకొచ్చి ఈ ఎరాలో ఎప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకొచ్చారంట. మేడం నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్న జనరేషన్ వేరు, ఇప్పుడున్న జనరేషన్ వేరు. జనరేషన్ టు జనరేషన్ మార్పులు వచ్చినప్పుడు ఐడియాలజీ మార్పు వచ్చింది. ఖచ్చితంగా ఐడియాలజీ మిగతా స్టేట్స్ లో జరిగిందంతా కూడా అదే చూపెడుతుంది. మీరు అన్నది 100% రైట్. బట్ కానీ ఏపీకి వచ్చే వరకు రెండు పార్టీలు అంటే మధ్యలో జనసేన ఉందిగా. జనసేన తన క్రెడిబిలిటీని ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారు కింద పడ్డారు మీద పడ్డారు నిలబడుతూనే ఉన్నారుగా పార్టీతోనే. ఏ పార్టీతో? తన పార్టీని తను పెట్టుకున్న పార్టీని నిలబెట్టుకోవడానికి ఆయన ఎన్ని రకాల కష్టపడాలో ఆయన ఎన్డీఏ ఎందుకు ఉంది అంటే నేను కొన్ని ఓపెన్ అప్ చేయలేను కాబట్టి చెప్తున్నాను మీకు. జనసేన ఎందుకు ఎన్డీఏతో ఉంది, ఎన్డీఏ ఎందుకు జనసేనతో ఉంది అనే దానికి కూడా దెర్ ఈస్ అ రీజనింగ్స్. బట్ దట్ రీజనింగ్ అంటే ఐ కెనాట్ ప్రొజెక్ట్ టు ద పీపుల్ బికాస్ ఎందుకంటే ప్రజలు ఫస్ట్ తెలుసుకోవాల్సిందంటే వాట్ ఈస్ మై ఫండమెంటల్ రైట్స్. మీరు అన్నట్టు బీజేపీ నిజంగా అదే వ్యూహంతో ఉంది అనుకుందాం. ఇప్పటి వరకు జనసేనకి చెప్పలేదని అనుకుందాం. రేపు గెలిచిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ గెలిచిన తర్వాత చెబితే జనసేన అటు బెండ్ అవుతుందా ఇటు ఉంటుందా? ఎటు అటంటే ఎటు బీజేపీ అండి అటంటే బీజేపీ ఆల్వేస్లీ బీజేపీ వైపు వెళ్తుంది. ఆల్వేస్లీ బీజేపీ వైపు వెళ్తుంది. దే డోంట్ టేక్ రిస్క్. If you go the history of the Janasena party 2014 onwards to till today, they never been in the risky mode. They are always in a safer zone and safe game. Either TDP తో చిన్న పార్టీ కష్టపడాలి సేఫ్ జోన్ లోనే ఉండాలి. one thing చిన్న పార్టీయా పెద్ద పార్టీయా once people is decided nobody can stop to anyone. The people mandate is ultimate. ఈ ఇండియాలో 100% ని డివైడెడ్ బై 3 చేస్తే మళ్ళీ యాడ్ ఆన్ చేస్తే మీరు 99.9 అనే వస్తుంది. 1% is a vote. That is the power of the democracy. People is decided who you and me and the 3 organs 3 tier system mandi 3 organs ఉన్నాయి కదా 3 tier system అలానే వరల్డ్ వైడ్ మీకు 3 tier system ఉంది 5 tier system ఉంది 7 tier system ఉంది. ఇవి చాలా మందికి తెలియదు అనుకోండి పక్కన పెట్టేద్దాం. మంది 3 tier system అయినప్పుడు ఈ 3 tier system లో పబ్లిక్ ఒపీనియన్స్ ఇంపార్టెంట్. పబ్లిక్ కోర్టులో డిసైడ్ చేసిన తర్వాత ఈ 3 tiers ఏం చేస్తాయి? లెజిస్లేటర్, జుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, నథింగ్. వన్స్ ద పీపుల్ మ్యాండేట్ ఇచ్చేసిన తర్వాత పార్లమెంట్ బౌండ్ టు బి డూ పాస్ ద బిల్స్. ఎందుకు? మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి. మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ కానీ రాజ్యసభలో కానీ వాళ్ళు కాదు అని అన్నారు అనుకోండి పబ్లిక్ లో రివోల్ట్ వస్తాయి. మీకు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి 2019 నుంచి ఇప్పుడు దాకా జరిగిన గవర్నమెంట్ లో మీరు ఓన్లీ 2.5 years మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. ఏదైనా అంటే కాదు మీరు అన్నట్టుగా జనసేన ఏదైనా చేయొచ్చు అంటారు. జనసేనకి సేఫ్ జోన్ లోకి వెళ్తారు. ఎప్పుడు సేఫ్ జోన్. బట్ కానీ చంద్రబాబు నాయుడు గారు మొన్న అరెస్ట్ అయినప్పుడు కానీ నిలబడిన సిద్ధాంతం కానీ 5 ఏళ్ల పాటు కష్టపడిన విధానం కానీ ఎంతమంది నేను ఒక విషయం డిఫర్ చేస్తున్నా. 5 సంవత్సరాలు కాదు ఓన్లీ 2.5 years. 2.5 years కోవిడ్ పోయింది. ఓకే నో యాక్టివిటీస్. సరే ఓకే ఆ గవర్నమెంట్ ఎంజాయ్ చేసింది. ఇప్పుడున్న గవర్నమెంట్ వైసీపీ అదే చెప్తుంది జనసేన 2.5 ఎంజాయ్ చేసింది. వైసీపీకి ఏం హడల్స్ లేకుండా ప్రశాంతంగా వాళ్ళు ఇంట్లో బయటికి రాకుండా
నేను అదే అంటున్నా, వైసీపీ. వైసీపీ ఎంజాయ్ చేసింది, జనసేన పార్ట్ అండ్ పార్సల్ పక్కన పెట్టచ్చు మనం, ఎందుకంటే బార్డర్ దాటితే ముందు లోపలేస్తారు అక్కడ. రైట్ అండి. కానీ అదే కరోనా టైంలో టీడీపీ మాత్రం జూమ్ మీటింగ్ పర్ఫెక్ట్ గా వాడుకున్నారు, టెక్నాలజీని వాడుకొని అందరూ కూడా అన్ని రకాలుగా పనిచేసి ఏదో ఒకటి చెప్తానే ఉన్నారు, చేస్తానే ఉన్నారు. రైట్. నెల్లూరు నుంచి పద్మనాభరావు గారు ఉన్నారు. పద్మనాభరావు గారు, హలో పద్మనాభరావు గారు చెప్పండి. అమ్మా నమస్కారం అమ్మా. నమస్తే అండి. ప్యానెల్లో ఉండే వాళ్ళందరూ కూడా నమస్కారం. ఇప్పుడు మీ హెడ్లైన్ వచ్చి పప్పులు ఎత్తులు దాని గురించి మాట్లాడమన్నారు. ఇప్పుడు ఎత్తుల గురించే నేను మాట్లాడుతున్నాను అమ్మా. చెప్పండి సార్. అక్కడ ఇప్పుడు జనసేన బీజేపీ ఆ ఇతర పొత్తుల గురించి మీరు మా బీజేపీ ఆ మూడు గురించి మాట్లాడమన్నారు. ఆ మూడు కాకుండా బీజేపీ వైఎస్ఆర్ ఈ రెండు కలవవు, ఈ రెండు పొత్తులు ఎత్తులకు రావు అని మీరైతే భావిస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ రెండు కలిసేట్టుగా ఉన్నాయని నా భావన. ఇంకో రెండో పాయింట్ ఏంటంటే, మీరు ఢిల్లీకి పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఒకసారి పోతాడు, మన జనసేన గారు ఒకసారి పోతారు, మళ్ళీ ఇద్దరు కలిసి ఒకసారి పోతారు, మళ్ళీ చివరిలో మా జగన్మోహన్ రెడ్డి చివరిలో పోయినాడు. వీటన్నిటిని బట్టి చూస్తుంటే ఎన్డీఏలో ఇప్పటిదాకా ఎన్డీఏకి ఇప్పటిదాకా వైఎస్ఆర్ పార్టీ సపోర్ట్ లేకపోతే వాళ్ళ ఇచ్చారా, మరొకసారి ఇచ్చారా, ఏ నిబంధనలు బట్టి ఇచ్చారా, ఇంకోటి సంగతి పక్కన పెడితే ఎన్డీఏలో ఆల్మోస్ట్ ఆల్ వైఎస్ఆర్ పార్టీ ఎన్డీఏ భాగస్వామిగానే ఉన్నది. ఇండైరెక్ట్ గా, డైరెక్ట్ గా లేదు, ఇండైరెక్ట్ గా మాత్రం ఉంది. దీన్ని బట్టి చూస్తే ఇప్పటి నుండి చంద్రబాబు నాయుడు జనసేన వీళ్ళిద్దరు సెక్షన్ బట్టి చూస్తుంటే ఆయన చివరిలో పోయి అక్కడ పోయి కూర్చొని ఆయన సంతోషంగా బయటకు వచ్చారు. ఈ వీకెండ్ బట్టి చూస్తుంటే డెఫినెట్ గా వైఎస్ఆర్ పార్టీ బీజేపీ అలయన్స్ కుదిరేట్టుగానే 100% కుదిరేట్టుగానే ఉంటే వీళ్ళిద్దరు సెక్షన్ ఏదైతే ఇది ఉందో టీడీపీ అండ్ జనసేన ఇద్దరిని ఆటోమేటిక్ గా స్లోగా కాదు, ఆటోమేటిక్ గా పక్కన తొలగించినట్టుగా మాకు తొలగించినట్టుగా నమ్మించి కూడా కాదు, పక్కన మన వాళ్ళు కావాల్సింది బీజేపీకి వాళ్ళకి ఆల్రెడీ ఎన్డీఏలో గవర్నమెంట్ ఫార్మ్ చేయాలా, మూడోసారి మోడీ గారు కావాలా. మోడీ గారు ప్రధానమంత్రి కావడం అనేది నేను కూడా ఆహ్వానిస్తున్నాను. మనస్ఫూర్తిగా ఆయన అలాంటి డైనమిక్ ఫిగర్ ప్రధానమంత్రి కావాల్సిందే, ఇంకా ఆల్టర్నేటివ్ కూడా ఎవరు లేరు. అలాంటి పరిస్థితుల్లో ఈయన వైఎస్ఆర్ అండ్ బీజేపీ డెఫినెట్ గా ఒకటి కాబోతారు అని నా యొక్క ఎత్తుల గురించి మాట్లాడుతున్నాను అమ్మా, నాకు పొత్తులు ఎత్తుల గురించి నేను మాట్లాడుతున్నాను. నమస్కారం, మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ పద్మనాభరావు గారు. ఇంతసేపు వెయిట్ చేసి మాట్లాడారు. చెప్పండి. మరో కాల్, తోట నాగేశ్వరరావు గారు. చెప్పండి నాగేశ్వరరావు గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి అండి? నర్సాపురం నుంచి. చెప్పండి. నర్సాపురం బయలుపాలెం డిస్ట్రిక్ట్, నర్సాపురం డిస్ట్రిక్ట్ నర్సాపురం అదే బయలుపాలెం నుంచి ఫోన్ చేస్తున్నాను. చెప్పండి. ఏమంటారు, మీరేమంటారు? బీజేపీ జనసేన టీడీపీ కలిసి వెళ్ళడం సేఫేనా? మాకు అయితే నర్సాబాద్ జనసేన రావాలండి. ఓకే, అంతేనా? ఓకే, కన్క్లూడ్ అయింది. ఓకే నాగేశ్వరరావు గారు చెప్పండి. ఓకే, ఇందాక మన మధ్యలో కట్ అయిపోయినట్టు నేను మీకు ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ఇవన్నీ బాగున్నాయి. వరల్డ్ వైడ్ ఈరోజు వరల్డ్ ఎకనామికల్ ఫోరం వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసి ఇండియాకి థ్రెట్ ఉంది, నెంబర్ 1 ర్యాంక్లో ఉంది, రెడ్ జోన్లో ఉంది అని చెప్పేసి చేస్తుంది, డిక్లేర్ చేస్తుంది, వార్న్ చేస్తుంది, కౌషన్ చేస్తుంది. వాట్ ఈస్ దాట్ అంటే డిస్ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్. ఈరోజు ఇండియాలో సార్ యాక్సెప్ట్ చేస్తారు లేదు నాకైతే తెలియదు, కానీ 85% అబోవ్ సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్నారు. 85% అండ్ అబోవ్ ఏజ్ ఫ్యాక్టర్స్ కూడా మీకు 12 years నుంచి తీసుకుంటే 60 years మధ్యలో ఉన్న వాళ్ళందరూ ఆల్ ఆర్ డిజార్డర్స్. 100% నేనే 80%. నేను ఎందుకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. వాట్ ఈస్ ఆబ్జెక్ట్ ఆఫ్ లైఫ్ మంది? బాగా సంపాదించాలి, హ్యాపీగా బతకాలి, సంతోషంగా ఉండాలి, ఇది కాన్సెప్ట్. మీరు ఇప్పుడు దాకా మీ జర్నలిస్ట్ ఎక్స్పీరియన్స్లో పొద్దున్నే లేచి ఎవడి మొహమైనా నవ్వుతో చూసారా? అదే సైకలాజికల్ డిజార్డరా? నవ్వుతూ చూసారా ఫస్ట్? ఎందుకంటే నవ్వుతూ చూస్తే డెఫినెట్ గా వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టు. హ్యాపీగా ఉంటే సైకలాజికల్ డిజార్డర్ లేనట్టే. ఎందుకు అందరూ నవ్వుతున్నారు? లేదు, ఈ నవ్వు కాదు నేను అనేది. న్యాచురల్ గా పొద్దున్నే లేస్తే రియల్ లైఫ్ లో ఎవరి ఫేస్ లో అయినా నవ్వుని చూస్తారు. నాకు తెలిసి నేనైతే చూడలే. అండ్ రెండో విషయము, ఎవరి హెల్త్ కూడా చేస్తుంటారు. ఇండియాలో
అండ్ వన్ మోర్ థింగ్, రాబోయే రోజుల్లో నాకు తెలిసినంత వరకు పెద్ద డిజాస్టర్ వస్తుంది. అది ఏంటంటే ఫుడ్ క్రైసిస్. డూమ్స్ డే బ్యాంక్ పేరు విన్నారా మీరు? డూమ్స్ డే బ్యాంక్. మైక్రోసాఫ్ట్ వాడు ఎప్పుడో నార్వేలో డూమ్స్ డే బ్యాంక్ అని ఒకటి పెట్టాడు. ఆ బ్యాంక్ అంటే ప్రయారిటీస్ ఏంటంటే ప్రిజర్వింగ్ ఆఫ్ సీట్స్. వరల్డ్ కి డెఫినెట్లీ ఎప్పుడో ఒక రోజు వస్తుంది కాబట్టి అతను ఆ సీట్స్ అమ్మేసుకొని వేల కోట్ల రూపాయలు, ఇంకా హీస్ డిక్టేటర్ అనుకోవచ్చు మీరు. దట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్. నేను ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎక్కడ తీసుకున్న ఇండియా వైడ్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తున్నారు, కల్టివేషన్ ల్యాండ్స్ మొత్తం మైనస్ అవుతున్నాయి. ఈ కల్టివేషన్ ల్యాండ్స్ వెళ్ళిపోయిన తర్వాత పాపులేషన్స్ పెరిగినప్పుడు ఈ కల్టివేషన్ సబ్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? వెన్ సబ్స్టిట్యూట్ లేనప్పుడు మీరు మొత్తము బయోకెమికల్తో యూజ్ చేసే ప్రోడక్ట్స్ డిజైన్ చేసినప్పుడు అక్కడికే వస్తున్నా. ఈ మెంటల్ డిజార్డర్ ఫుడ్ మనం తీసుకుంటున్నప్పుడు కంపల్సరీగా మెంటల్గా ఉంటారు కదా, మంచోళ్ళు ఎక్కడి నుంచి ఉంటారు? ఈ లైఫ్లో అంటే బతుకు భవిష్యత్తు మధ్యలో కొట్టుకుంటున్నప్పుడు వరల్డ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఇండియా మాత్రం ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే బతుకు భవిష్యత్తు మధ్యలో మనం కొట్టుకుంటున్నాం, జీవితం సాగించడానికే మనం కొట్టుకుంటున్నాము. రాజకీయ నాయకులు కూడా మనల్ని అక్కడే పెట్టారు. ఇది మనం తెలుసుకొని కానీ రేపు మేలుకోకపోతే నెక్స్ట్ ఇంకొక 5 generations వరకు మనం, నాకు తెలిసి 70 ఏళ్ళు నథింగ్ మ్యాటర్, ఇంకొక 170 సంవత్సరాల వరకు కూడా దిస్ కంట్రీ ఇస్ గోయింగ్ టు బి బిగ్ డిజాస్టర్. మీరు అన్నట్టుగా బాలా గారిది నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, చాలా పర్సంటేజ్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్లో మానసికంగా ఏదో చిన్న ఇబ్బంది అయినా సరే, ఇప్పుడు 100% ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం కనుక గేజ్ చేస్తే ఆయన విషయం చెప్పింది నేను 100% ఒప్పుకుంటా. అది ఇంకోటి ఏంటంటే మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు ఎన్నుకుంటున్న నాయకులుగా మనకు తెలుస్తుంది ఇండికేషన్ మనం ఎటు డైరెక్షన్లో వెళ్తున్నాం అనేది. మనం కరెక్ట్ ఆలోచనలో వెళ్తలా, సినికల్ థింకింగ్లో వెళ్ళి చాలా నేరో మైండెడ్గా చేసుకుంటూ మన జీవితాలను మనమే కుంపు చేసుకోవటానికి జరిగిన ప్రయత్నాలు ఈ మధ్యలో మనం కొన్ని ప్రభుత్వాలను చూసాం. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ కొంత రియలైజేషన్ వస్తుంది. ఇది నేను పూర్తిగా ఏకీపిస్తాను, నేను పాత తరవాడిని అయినా కూడా. ఎందుకంటే నేను కూడా మీరు అన్నట్టు ప్రజల్ని బాగా గమనిస్తూ ఉంటా. ఇంకోటి అండి, ఎన్ని కోట్లు, 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాడు కూడా హ్యాపీగా లేడు. ఇంకా ఏదో లోటు, ఆడికి అది తృప్తి లేదు, ఇంకా ఏమీ లేనాడే సంతోషం. ఒకటే ఒక కంట్రీ భూటాన్ మీకు గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. ఓన్లీ హ్యాపీనెస్. ఎందుకంటే వాళ్ళకి హ్యాపీనెస్ ఎవరు ఏంటి అనేది నేను 4 years కాదు సరే 2014లో ఒక కాన్సెప్ట్ కూడా డిజైన్ చేస్తున్నాను. యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, ఐ విల్ ప్రొవైడ్ యు వెల్త్. దీని గురించి మనం ఒక 2 గంటలలో బిగ్ డిబేట్ పెడదాం. అంటే అందరినీ ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ అందరినీ పిలిచి పెడదాం. నిజంగా ఎంతమంది సంతోషంగా ఉన్నారు అని. అంటే నాకు పదవి రాలేదో, ఉద్యోగం రాలేదో, పెళ్లి రాలేదో, జీతం పెరగలేదో, పొజిషన్ పెరగలేదో, రకరకాల సమస్యలు మిస్ అవుతున్నారు. రైట్, ఇది ఓకే. బట్ దీన్ని వాడుకొని రాజకీయ నాయకులు ముందుకెళ్తారు. తరం ఏదైనా జరుగుతున్నది అదే అండి. ఏదైనా మేడం, రాజకీయ నాయకులు సక్సెస్ అవడానికి రీజన్ ఏంటంటే బికాస్ ఇండియాలో మీకు డిజార్డర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ డిజార్డర్స్ ని క్యాచ్ చేసుకొని నేను దాని డిజార్డర్స్ డిజార్డర్ అది మేబీ అమాయకత్వం అనే నేను చిన్న ఎగ్జాంపుల్, అమాయకత్వం కాదు. నేను అందుకంటే ఎందుకు అమాయకత్వం కాదన్నది మీకు రీజన్ చెప్తాను. మీకు మెంటల్ వచ్చినోడు రోడ్డు మీద పడుకునే వాడికి కూడా మీకు సడన్ గా వెహికల్ అయితే దగ్గరికి వెళ్తే ఎగిరి అవతల పడతాడు. ఎలా పడుతున్నాడు? మెంటలోడు కదా, గుద్దేసుకోవాలి కదా డైరెక్ట్గా వెళ్ళి. అమాయకత్వం కదా, ఎందుకు అవ్వట్లేదు యాక్సిడెంట్? హౌ హీ నోస్? ఎవ్రీబడి నోస్ ఇన్ సైకలాజికల్లీ. వాళ్ళకి ఉంది ఒక సెన్స్ ఉంటుంది మేడం, అక్కడికే ఉంది ఇక్కడ. నేను అదే అంటున్నాను, ఇందులో కూడా పాలిటిక్స్ లో వాళ్ళకి ఏమైపోతుందంటే లీజర్నెస్ ని తీసుకుంటున్నారు. ఆ లీజర్నెస్ లో ఏమైపోతుంది నాకెందుకు, నా ఫ్యామిలీ. రమణారావు గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. రమణారావు గారు నమస్తే. నమస్తే అండి. మేడం, మేము టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని స్వాగతిస్తున్నారు. ప్రజలకు కూడా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఒకవేళ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిస్తే ఖచ్చితంగా పోలవరం కంప్లీట్ అవుతుంది మేడం. రాజధాని అమరావతి ఏర్పడుతుంది 3 సంవత్సరాల్లో. ఖచ్చితంగా ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా అవుతాయి మేడం. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే నిత్యతాంకులు, ఆయన ఖచ్చితంగా ఏ పనైనా చేసుకురాగలుగుతారు. పోలవరం కూడా కంప్లీట్ చేయగలుగుతారు. ఆల్రెడీ 70% చేసేది. ఇప్పుడు 5 ఏళ్లలో చాలా దెబ్బతిని ఉన్నాం. ఇంకో రెండో విషయం ఏంటంటే, ఒకవేళ బీజేపీ కలిస్తే మైనారిటీలు దూరం అవుతారేమో అనే ఒక ఆలోచన. కానీ నేను ముస్లిం మైనారిటీలకు, క్రిస్టియన్స్ కు విజ్ఞప్తి చేస్తాను మేడం, ఇది రాష్ట్ర ప్రజల కోసము, రాష్ట్రం కోసమే వీళ్ళు కూటమిగా ఉంటారు కాబట్టి
ఎవరికైనా ఇది రాష్ట్రానికి అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రానికి ఉపయోగం. రాష్ట్రానికి కాబట్టి ఉపయోగపడుతుంది. కూటమిని మనం రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల ప్రయోజనాల కోసం ఆహ్వానించాలి. ఇది నా అభిప్రాయం. ఓకే రమణారావు గారు, థ్యాంక్ యూ అండి. కేసిరెడ్డి గారు కాల్ చేశారు, అడ్వకేట్. నమస్తే అండి కేసిరెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే, లైన్ లో ఉన్నానండి. నమస్తే అండి, చెప్పండి అండి, మీరేమంటారు? నేను దాని గురించి మాట్లాడటం లేదండి. నేను మాట్లాడేది ఏంటంటే, నమస్తే మేడం, చెప్పండి. పాయింట్ మేడం. మేడం నేను అడిగి ఉండండి ఒక్క విషయం. కేసిరెడ్డి గారు మీరు ఫోన్లో మాట్లాడండి, టీవీ చూడకుండా డైరెక్ట్ ఫోన్లో మాట్లాడండి, మీకు క్లియర్గా నా వాయిస్ ఉంటుంది. మేడం నాది ఒకటే పాయింట్ నేను అడిగేది, తెలుగుదేశానికి బీజేపీ సపోర్ట్ అవసరమా? ఎందుకంటే తెలుగుదేశానికి బీజేపీ సపోర్ట్ అవసరమా? తెలుగుదేశం స్థాపించింది 1983లో. రామారావు గారు 9 నెలలు పాదయాత్ర లేకపోతే ఆయన ఒక యాత్ర చేసి తెలుగుదేశాన్ని పవర్లోకి పెట్టారు. ఏ పూట సెంట్రల్ గవర్నమెంట్ కానీ నేషనల్ పార్టీ కాళ్ళు పట్టుకొని ఏ పూట పవర్లో లేదు తెలుగుదేశం. తెలుగుదేశం దానంతా తెలుగు ప్రజల అస్తిత్వము, తెలుగు ప్రజల యొక్క ఇంపార్టెన్స్ నేషనల్ లెవెల్లో తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ఈ రోజు మనం పరిగెత్తి తెలుగుదేశం పార్టీ పరిగెత్తి బీజేపీ సపోర్ట్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఒక ఓటు లేదు, 4 ఓట్లు రావు. ఎక్కడన్నా 5 మంది ఎమ్మెల్యేలు గెలిచారా? ఇద్దరు ఒక 10 మంది ఎంపీలు గెలిచారా ఈ రాష్ట్రంలో? 1983 కాదు, ఇంకా ముందర నుంచి కూడా భారతీయ జనతా పార్టీ పెట్టినట్టు నుంచి కూడా ఎన్ని సీట్లు వచ్చాయండి భారతీయ జనతా పార్టీ? భారతీయ జనతా పార్టీ తెలుగుదేశానికి ఏం అవసరం అండి? ఓకే ఆయన కాల్ అయిపోతే నేను ఆన్సర్ చేస్తాను. రైట్, అంటే నిజానికి ఇలా అడిగిన వాళ్ళు కూడా ఇలా అడిగే వాళ్ళు కూడా ఈ రోజు ఈ 3 పార్టీల అలయన్స్ అనేది చాలా మందిని కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి నేను కూడా ఒక చిన్న ఓకే కేసిరెడ్డి గారు అడ్వకేట్ కూడా కాబట్టి ఆయన ఒక పాయింట్ అడ్వకేట్ లాగానే ఇంకో కాల్ ఉంది, అది కూడా అయిన తర్వాత కంప్లీట్ చేద్దాం. శివరామకృష్ణ గారు విజయవాడ నుంచి కాల్ చేస్తారు, చెప్పండి అండి రామకృష్ణ గారు. అందరికీ హాయ్. హాయ్ అండి. అందరికీ హాయ్. హాయ్ అండి. హాయ్, చెప్పండి శివరామకృష్ణ గారు. అందరికీ హాయ్ అండి. యా విన్నామండి, విన్నాం, మేము కూడా హాయ్ చెప్పాం, చెప్పండి. ఇందాక పెద్దలు ఏమీ లేనివాడే హ్యాపీగా ఉంటారు. ఇక్కడ కాదు, ప్రపంచం మొత్తంలో ఎక్కడైనా సరే ఏమి లేనివాడే హ్యాపీగా ఉంటాడు. ఏ కొంచెం కల్మషం ఉన్నా సంతోషంగా ఉండడు, ఏ కొంచెం కల్మషం ఉన్నా సంతోషంగా ఉండడు. అంతే అంటారు. సార్ ఈ ఇష్యూ మీద మీ ప్రశ్న అడగండి సార్. ఏ కొంచెం కల్మషం ఉన్నా సంతోషంగా ఉండనే ఉండడు, ఎవడో ఉండడు ప్రపంచం మొత్తం. ఓకే రైట్ సార్. ఇప్పుడు జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి మీకు అంగీకారమేనా, లేకపోతే మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? టీడీపీ 100% ఎలయన్స్. ఓకే రైట్, ఓకే థ్యాంక్ యూ సార్. చాలా హ్యాపీగా ఉన్నారు శివరామకృష్ణ గారు, మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. రైట్, ఇప్పుడు ఇంకొక కాల్ ఉందండి. హలో రాజేష్ కుమార్ గారు విజయవాడ నుంచి, చెప్పండి. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం ఏం లేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది కమిట్మెంట్ ఉన్న మేడం, ఆ రోజు బీజేపీ ఫైట్ చేసి ఎంత ఫైట్ చేసి బయటకు వచ్చారు మేడం? ఇందు గురించి వచ్చారు, స్టేట్ గురించి వచ్చారు. వచ్చిన తర్వాత మన పబ్లిక్ ఏం చేశారు? చిత్తుగా ఓడిస్తారు. ఆయన ఫైట్ చేసిన ఫైట్ వాల్యూ ఇవ్వలేదు. దానికి ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నారు? ఏవి ప్రజలు అనుభవిస్తున్నారు. ఎవరు? టీడీపీ అనుభవిస్తున్నారు కదా ప్రజలు అంటారు. ఓకే ఓకే, అంటే టీడీపీ ఫైట్ చేసింది, ఫైట్ చేసేయడం వల్ల ఓడిపోయింది, ఓడిపోవడం వల్ల ప్రజలు అనుభవిస్తున్నారు అంటారు. మేము చేసుకున్న దానికి అందులో నేను కూడా పోటీ లేదు, ఓటే లేదు. చంద్రబాబు నాయుడు ఓటే లేదు, మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. ఆయన వాల్యూ ఇప్పుడు తెలుస్తుంది అనమాట. ఆయన ఇప్పుడు స్టేట్ లో ఏం జరుగుతుందో చూస్తూ ఉంటే ఆయన వాల్యూ ఇప్పుడు తెలుస్తుంది. కష్టపడే వ్యక్తిని పక్కన పెడేసి మనం ఎవరినో తెచ్చుకొని పెట్టుకున్నాం.
ఆయన ఈయన సాధు జంతువులు ఆవులు అటువంటి మంచి చంద్రబాబు నాయుడు ఆ విషయం నాకు ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. ప్రజలు విజ్ఞప్తితో ఆలోచిస్తే ఎవరికి ఓటు వేయాలన్నది ఆలోచిస్తే బాగుపడుతుందండి, స్టేట్ బాగుపడుతుంది. ఓకే, రైట్ రాజేష్ కుమార్ గారు, థ్యాంక్ యూ అండి. మిగతా కాల్స్ ఒక చిన్న ఇంటరాక్షన్ తర్వాత తీసుకుందాం. చెప్పండి అండి. ఇప్పుడు కేసిరెడ్డి గారు ఒక మాట మాట్లాడారు, 82లో అసలు టీడీపీకి ఎందుకు బీజేపీ అవసరం ఏంటంటే, అవును ఇప్పుడు 82 2024 ఇప్పుడు వచ్చింది. ఆ రోజున తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు జనం డబ్బుల కోసం ఆశించలేదండి, ఒక మంచి ప్రభుత్వం రావాలనుకున్నారు. ఆ రోజు 20,000 ఖర్చు పెట్టుకుని పోస్టర్లు అవి వేస్తే కూడా గెలిచేశారు. ఆ రోజున వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీ ప్రతిపక్షంగా లేదు, కాంగ్రెస్ పార్టీ ఉంది, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు విలువలు వేరు. వాళ్ళు ఏ రోజు కూడా ఇలాంటి కొత్తగా వస్తున్న పార్టీకి లేకపోతే ప్రతిపక్ష పార్టీకి ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయాల. వాళ్ళ చేతిలో అధికారం లేకపోయినా కూడా ఎన్నికలు అనేవి ఫెయిర్గా జరిగినాయి, గెలవగలిగాడు. ఇవాళ అన్ని వ్యవస్థల్ని తప్పుదోవ పట్టించి ఇప్పుడు ఆయన అన్నాడు విజ్ఞతతో ఓటు వేయకపోవటం వలన తాను కూడా చేసిన తప్పుకి ఆయన ఒప్పుకున్నాడు. ఇంతకుముందు ఈయన కూడా చెప్పాడు ఇది మానసికంగా సరైన ఆలోచన. నేను కూడా అన్నా ఇప్పుడు మానసికంగా సరైన ఆలోచన విధానం ఉంటే ఇలాంటి ప్రభుత్వాలని ఇట్లాంటి నాయకుల్ని మనం ఎన్నుకోం. మన ఆలోచన విధానంలో తప్పు ఉందనేది మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఇప్పుడు ఆయన కూడా అదే ఒప్పుకున్నాడు, నేను కూడా తప్పు చేశానని. ఆ తప్పు చేసినందుకు మిగిలిన వాళ్ళు కూడా ఈసారన్నా స్పష్టంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోమని అడిగాడు. ఇప్పుడు కేసిరెడ్డి గారు లాగానే ఆ రోజు పరిస్థితులు వేరు, ఇవాళ పరిస్థితులు వేరు. కాబట్టి ఇవాళ టీడీపీ సొంతంగా వెళ్తే ఏమి సాధ్యమయ్యే పరిస్థితులు కాదు, ఎన్నికలు ఫెయిర్గా జరగవు. ఎందుకంటే వ్యవస్థలను ఒక తీసుకొచ్చేసారు. ఇప్పటికే ఫలానా టీచర్స్ని ఎలక్షన్ కానీ ఇంత ఓపెన్ గా ఒక పార్టీ సపోర్ట్ లేకపోతే ఎలక్షన్స్ ఫెయిర్ గా జరగవు అనేది మనం ఓపెన్ గా మాట్లాడుకుంటున్నామంటే అంటే ఆ పార్టీ మీద లిటరల్లీ ఇంత బురద జల్లినట్టే. బురద అది వాస్తవం. ఇప్పుడు సార్ ఒక వర్షన్ చెప్పారు, నేను ఇంకో వర్షన్ చెప్తాను మీకు, దాని రియాలిటీస్ నేను చెప్తాను. టీచర్స్ ఎలక్షన్ల నిర్వహణలో వాళ్ళే ఎక్కువ పర్సెంట్ ఉంటారు, 80%. అసలు ముందల కాళ్ళకి బంధం వేసి కేంద్ర ఎన్నికల సంఘానికి టీచర్స్ని పెట్టొద్దు మీరు, వాళ్ళు బోధన దెబ్బతింటది అని. కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఒక విధాన నిర్ణయం తీసుకున్నప్పుడు, ఎందుకంటే ఈయనకి టీచర్స్తో తగాదా వచ్చింది కాబట్టి ముందే వాళ్ళకు ఒక కొంకి పెట్టేశాడు. ఇట్లాంటి దృక్పథం ఆ రోజుల్లో కన్నింగ్ విధానాలు లీడర్స్కి లేదు. లేకపోతే అసలు ఎన్టీ రామారావు గారు ఏ సపోర్టు ఏ ప్రొటెక్షన్ లేకుండా ఆ వ్యాన్లో, ఒక పిచ్చి వ్యాన్లో తిరగలిగాడంటే అంటే అక్కడ వరకే జరిగినాయిలేండి. ఆ తర్వాత జరిగిన అనేక అంశాలు కానీ నేను మాట్లాడదు. కానీ రంగా హత్య దగ్గర నుంచి మొదలు పెడితే అంటే నేను తెలంగాణ ఉద్యమాన్ని కూడా నేను తక్కువ చేసి మాట్లాడలేదు. ఎందుకంటే ఉద్యమ ఆకాంక్ష ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక పందాని, ఒక సెంటిమెంట్ని, ఒక మైండ్ గేమ్ని తీసుకొచ్చారు. 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. ఎప్పటి నుంచో అంటే ఒక రకంగా ఎన్టీఆర్ గారి తర్వాత నుంచి అందరూ ఇదే సైకలాజికల్ ఇంజెక్షన్. మీరు అసలు అది డిసీజ్ అంటున్నారు. ఇట్స్ డిసీజ్ మేడం, నేను అదే అంటున్నా. దీని దగ్గరకు వద్దాం. ఇప్పుడు మనం మళ్ళీ డివేట్ అయిపోతున్నాము. సార్ ఒక వర్షన్ చెప్పారు కదా, ఇప్పుడు నేను పొలిటికల్ వర్షన్ చెప్తాను మీకు. 1982-83లో జరిగిన అంశాలు వేరు, అప్పుడున్న కార్యకర్తలు వేరు, పోలింగ్ ప్యాటర్న్ వేరు. ఎందుకంటే యాజ్ ఎ సైఫాలజిస్ట్గా పోలింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఎలక్షన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఎలక్షన్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, పోలింగ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, ఎలక్ట్రల్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎలక్షన్ ఏజెంట్ ఎలా ఉంటాడు, పోలింగ్ ఏజెంట్ ఎలా ఉంటాడు, ఇవన్నీ ఒక అంశాలు. కాబట్టి దాని బేసిస్ మీద నేను చెప్తాను. ఈరోజు బీజేపీ ఎందుకు టీడీపీకి కావాలంటే ఆయన వేసిన క్వశ్చన్కి కావాలి అనేదాన్ని నేను రీజనింగ్ చెప్తున్నా. ఎందుకు కావాలి అంటే ఈరోజు భారతదేశంలో ఇన్స్టిట్యూషన్ని మేనేజ్ చేసే కెపాసిటీ ఎవరికైనా ఉంది అంటే స్టేట్ గవర్నమెంట్ కాకుండా అది సెంట్రల్ గవర్నమెంట్. ఎవరు అవునన్నా కాదన్నా సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా కన్సర్న్ ఆర్డీఓ కావచ్చు, జేసీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, రిటర్నింగ్ ఆఫీసర్ని కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కడి నుంచి ఉంటుందంటే త్రూ ఎలక్షన్ కమిషన్ ద్వారానే ఉంటుంది. అబ్జర్వర్స్ ఉంటారు మళ్ళీ వీళ్ళ మీద. ఈ అబ్జర్వర్లు మెయిన్. అబ్జర్వర్లు ఒకవేళ ఆర్డీఓలు అందరూ అబ్జర్వర్లను డిఫర్ అవుతారా లేదా అనేది డిఫరెంట్ స్టోరీ. మళ్ళీ ఒకవేళ ఆర్డీఓ సరిగ్గా ఉన్న అబ్జర్వర్తో డిఫర్ అయ్యారనుకోండి, ఈ ఆర్ఓ సరిగ్గా లేడు అని అబ్జర్వర్ రిపోర్ట్ ఇస్తే ఆర్ఓని మార్చేసే అవకాశాలు కూడా ఎలక్షన్ కమిషన్కి ఉన్నాయి. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ రిపోర్ట్ చేస్తాడు, ఎలక్షన్ కమిషన్ తీసి అవతల పడుతుంది. అయితే ఈ ఎలక్షన్స్ జరిగే రోజున ఇన్స్టిట్యూషన్స్ మొత్తం ఒకటే చోటు ఉంటాయి కాబట్టి బీజేపీ కొంచెం సపోర్ట్ చేయండి అని చెప్పేసి అక్కడ బటన్ నొక్కింది అనుకోండి, బన్నీ ఇది ఒక సినిమా ఉంది,
ఉదర్ మారాతో గుంటూరు మే రీసౌండ్ అవుతా అని చెప్పేసి సేమ్ థింగ్ ఢిల్లీలో నొక్కితే గల్లీలో రీసౌండ్ వస్తుంది. సో అందుకనే ఆ రీసౌండ్ అయితే కొంచెం తక్కువ రావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ముందే బాబు మీరు అక్కడ కొడితే మళ్ళీ ఇక్కడ రీసౌండ్ ఎక్కువ అయితే బాక్సులు బద్దలైపోతాయి, మళ్ళీ నాది కూడా ఒక చిన్న స్పీకర్, ఆ స్పీకర్ నన్ను ఉంచండి బాక్సులు ఎట్లపైనా పర్లేదు అని చెప్పి అందుకోసమే అలయన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి. కనీసం మినిమం గ్యారంటీ సీట్లైనా వస్తే అక్కడ ఉన్న మ్యాజిక్ ఫిగర్ల దగ్గరలో ప్రజలు కొంచెం ఇష్టపడి ఓట్లు అటు ఇటు వేసినా ఒక 500, 1000, 1500, 2000 ఓట్లతో ఏదైనా బయటపడచ్చేమో అన్న ఒక చిన్న దీంతో తప్పనించి దీంతో పాటు ఇంకోటి ఉంటుంది. ఈ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి వాళ్ళకి, ఆర్ఎస్ఎస్ కావచ్చు, బజరంగ్ దళ్ కావచ్చు, లేకపోతే ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఏం చేస్తున్నాయో తెలుసా మీకు, కంప్లీట్గా మీకు వీళ్ళు తెలియకుండానే జనాలలో వాళ్ళొక పెయిడ్ స్కీమ్ లాగా వచ్చేసి వర్కౌట్ చేసి పబ్లిక్లో ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే సైకలాజికల్గా నేషనలిజం అంటారు, హిందుత్వం అంటారు. హిందుత్వం అంటే ఏంటి, అందరినీ కలుపుకొని పోవాలి అంటే స్పెసిఫిక్గా ఇప్పుడు వీళ్ళు లేకపోతే హిందుత్వం లేదా, ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు వచ్చినప్పటి నుంచి బతికిందా హిందుత్వము? లేదు కదా. ఈరోజు అప్పట్లో వేరే వాళ్ళు పరిపాలిస్తున్నారు కాబట్టి థ్రెట్ ఉంది అంటే మనం పరిపాలించుకున్నప్పుడు థ్రెట్ ఏంటి నాకు అర్థం కాదా? ఏమండి 500 ఏళ్ల రామ మందిరాన్ని మరి నేను అదే అంటున్నాను మేడం, ఈ రోజు మనం ప్రొటెక్ట్ చేసుకొని మన మనీ తెచ్చుకుంటున్నాం కదా. కాంగ్రెస్ అడ్డుకుంది అనేదే కదా ఈ రోజు. ఇంటర్నల్ గా ఈ రోజు మనం ప్రొటెక్ట్ చేసుకునేటప్పుడు ఈ అంశాలు కాకుండా పాలిటిక్స్ తీసుకోవాల్సిన అంశాలు ఏంటి, ప్రజలకు సంబంధించిన అంశాలు, వీటిని తీసుకొచ్చేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్స్టిట్యూషన్స్ లో వీళ్ళ మనుషులను పెట్టేశారు, అక్కడ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ ని తట్టుకోవాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ హెడ్డే కావాలి. అందుకే టీడీపీ ఈరోజు కాలర్ లైన్ లో 1 minute టీడీపీ ఈరోజు ఈ స్టెప్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే అట్లీస్ట్ బాక్స్ బద్దలైపోయినా కనీసం సౌండ్ స్పీకర్ అన్న పనిచేస్తుందేమో అని చెప్పేసి వాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి రీజన్. ఓకే అండి, రైట్. ప్రవీణ్ గారు ఉన్నారు విజయవాడ నుంచి. చెప్పండి ప్రవీణ్ గారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. ప్యానెల్లో ఉన్న సార్కి ఇద్దరికి గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ వెళ్ళారు కదా, పొత్తు ఖాయమైందండి? ఇంకా ఏమైనా ప్రశ్న ఉందా? అన్ని కలిపి అడిగితే చెప్తారు మన వాళ్ళు. అది కాదండి, వెళ్ళారు కదా, మొత్తం ముగ్గురు కలుస్తారని ఉందా? ఇప్పుడన్నా వేరే ఛానల్లో అయితే అన్నిట్లలో కలిసారనే వస్తుంది, మీ దాంట్లో రావట్లేదు. ఇంకా అమిత్ షా గారు మాకు ఫోన్ చేయలేదు సార్, చేయగానే మేము అదే చేద్దాం. చెప్పండి మీరేమనుకుంటున్నారు, చెప్పండి. కలవాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? కలిస్తే ఒక జనాలలో ఎట్లుందంటే లాస్ట్ టైం 14th కొంచెం అట్లా వస్తుంది అనుకున్నారు కానీ ఇక్కడ నమ్మే పరిస్థితి లేదండి. ముగ్గురు కలిస్తే సింగిల్ గా వస్తేనే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ అనేటువంటి అదే బీజేపీలో ఉన్నాడు కాబట్టి వాళ్ళిద్దరు ఒక పార్టీ వైపు ఉండేసి ఈయన ఒక్కడే సింగిల్ గా వచ్చేస్తే కొంచెం ఊపు బాగుంటుంది అనిపిస్తుంది. ఎవరు? టీడీపీ ఒకటి సింగిల్ గా వస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది జనాలు. వాళ్ళిద్దరు వేస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే తెలంగాణలో జనసేన బీజేపీ ఏమి బర్రె లెక్క కంటే తక్కువ వచ్చినాయని చెప్పేసి ఫోకస్ అయిపోయింది. అవునండి, టీడీపీ మరి 30 సంవత్సరాల నుంచి ఉన్నది కాబట్టి సింగిల్ గా వస్తేనే బాగుంటుంది అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. మరి ఇక్కడ చూసిన ఢిల్లీ వెళ్ళాడు, పొత్తులు అంటున్నారు. పొత్తులు వాళ్ళకి కొన్ని పోతే వీళ్ళకి ఏముంటాయండి? ఇంకా సీట్ల దగ్గర కానీ ఆ ఓట్ల దగ్గర కానీ మళ్ళీ అందరు కొట్టుకోవడమే కదా మళ్ళీ. రైట్, మీ ఒపీనియన్ అది. ఓకే ప్రవీణ్ గారు. ఓకే, శ్రీనివాసరావు గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. శ్రీనివాసరావు గారు చెప్పండి. శ్రీనివాసరావు గారు చెప్పండి. ఓకే, బాలా గారు. వాళ్ళు అడిగినానికి ఏం చెప్పాలి నాకు అర్థం కాదు. అంటే కాదు కలిసాయా లేదా అనేది సరే ఆ పార్టీలు చెప్తే గానీ క్లారిటీ రాదు. క్లారిటీ అంటే ఇంకా అంటే మనం ఈ వారం జరిగిన అన్ని అంశాలు తీసుకున్నాం బాలగారు, దుర్గా కుమార్ గారు. ఇది మొదటి పాయింట్ అంతే. ఇంకా షర్మిలా గారి కాంగ్రెస్ విషయం గురించి మనం మాట్లాడాం, రేవంత్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడాం, వీటన్నింటి గురించి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ విషయం గురించి మాట్లాడాం. అయినప్పటికీ అందరూ కూడా అక్కడికే ఆగిపోతున్నారు. టీడీపీ జనసేన బీజేపీ దగ్గర మాత్రమే అంటే అందరి కాన్సన్ట్రేషన్ కూడా ప్రస్తుతానికి ఈ అలయన్స్ మీద ఎక్కువ ఉన్నట్టుంది. మేడం ఇక్కడ ఒకటి కాంగ్రెస్ పార్టీకి అక్కడ 3% ఓట్ బ్యాంక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అది ఎప్పటి నుంచో కన్వెన్షనల్ లో ఉన్న ఓట్ బ్యాంక్ ఇప్పుడు ఏమవుతుందంటే యాక్టివ్ అవుతుంది. ఈ యాక్టివ్ అయిన ఏజింగ్ ఫ్యాక్టర్ కూడా మీకు చెప్పేస్తాను నేను. యంగ్స్టర్స్ లేకపోతే ఇంకోరు వేరు. ఓన్లీ 45+ నుంచి 60-70s ఉన్న వాళ్ళు మాత్రమే కొంతమంది ఆ క్యాడర్ ఉంటుంది చూసారా, వాళ్ళు ఓట్ చేస్తారు. సో దాన్ని బట్టి మీకు 2.5, 3.5 మధ్యలో వీళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు షర్మిల గారు అక్కడ రావడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆమె తిరుగుతుంది కాబట్టి యాక్టివ్నెస్ పెరుగుతుంది, పబ్లిక్లో కనిపిస్తుంది.
ఆమె మాట్లాడుతుంది కాబట్టి వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో ఆస్పిరెంట్స్ వాళ్ళు యాక్టివ్ అయ్యి కొంచెం పని చేయడము, తిరగడము, చేయడం ఇలాంటివి జరుగుతుంది. కాబట్టి ఇది ఎవరికి ఉపయోగము అంటే ఎవరికి నష్టము అని మనం ఒకసారి బ్యారేజ్ చేసుకున్నప్పుడు వాస్తవంగా ఈమె రాకపోతేనే కొంచెం టీడీపీకి బెటర్. అంతేనా? ఓట్ బ్యాంక్ అనవసరంగా ఈమె అటు ఇటు షఫల్ చేయడం తప్పనించి నథింగ్ యూస్. ఇప్పుడేం కాంగ్రెస్ వచ్చి మీకు అక్కడేమే పెద్ద పుష్పగుచ్చాన్ని తీసుకొచ్చి మిరాకిల్స్ ఏం చెయ్యదు. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఓకే, కానీ కనీసం కొంత పర్సెంటేజ్ అయినా చీల్చడం వాట్ ఈస్ యూజ్ నేను అంటున్నా. మీరు ఎవరు ఓట్లు చీలుస్తున్నారు? అది ఎవరికి వెళ్ళాలి? ఎవరికి వెళ్ళాలి? అధికార పార్టీలో నుంచి బయటకు వచ్చే ఓట్లు అధికార పార్టీ నుంచి అపోజిషన్కి వెళ్ళాలి. అపోజిషన్కి వెళ్ళనివ్వకుండా మీరు మధ్యలో వచ్చి ఆపడం తప్ప నుంచి ఏమైనా ఉందా? ఇక్కడలాగా ఆమె ఏం చేయాలంటే ఫైనల్లీ మేము డ్రాప్ అని చెప్తే బాగుంటుంది. తెలంగాణలో ఏదైతే చేశారో అది కూడా మీరు అన్నట్టు ఇప్పుడే మనం రూల్ అవుట్ చేయలేమండి. మీరు అన్నట్టు డెవలప్మెంట్స్ యాజ్ గోస్ ఆన్ షీ మే టేక్ ఎనీ డెసిషన్ ఎట్ లాస్ట్ మూమెంట్. ఒకటి అవునా చెప్పలేము, ఇవన్నీ కూడా పాలిటిక్స్ లో ఏదైనా సాధ్యమే. ఇప్పుడు ఆమె కిందసారి కూడా బట్ కానీ కిందసారి కాంగ్రెస్ కోసం ఆవిడ డ్రాప్ కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ లో ఉన్నారు. ఖచ్చితంగా మిగతా రీజనల్ పార్టీలు టీడీపీ, జనసేన, వైసీపీతో ఆవిడ ఫైట్ పెట్టుకోవడానికి డ్రాప్ అయినా ఆపోజిట్ లో ఉన్న బీజేపీతో డ్రాప్ అవుతానంటే అట్లా కుదరదు. అట్లా ఇంకా మనం ఊహించిన ఏదన్నా ఇంకో ప్రయోజనం కనపడి డ్రాప్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ పొలిటీషియన్ ఏ పొలిటికల్ పార్టీలో ఉన్నా ఎనీ మూమెంట్ ఏ టైంలో అయినా ఏదో ఒక జీరోకి ఖచ్చితంగా ఫాల్ డౌన్ అవ్వాల్సిందే. ఇంకొక విషయం ఏంటంటే వీరితో నేను చెప్పేది, ఇప్పుడు తెలుగుదేశంకి ఆమె పోటీ చేయటం వలన వచ్చే ప్రాబ్లం ఏమి రాదండి. ఎట్లా అంటే మీరు అన్నారు కొంత యాంటీ ఓట్ అని, ఎవరైతే కమిటెడ్ కాంగ్రెస్ డిఎన్ఏ ఉండేవాళ్ళు మాత్రమే వాళ్ళు ఎట్టాಗೂ తెలుగుదేశం కోటేయరు, కాని పక్షంలో వైఎస్ఆర్సీపీకి వేస్తారు. ఇప్పుడు వాళ్ళ ఓన్ డిఎన్ఏ పార్టీ వచ్చింది కాబట్టి వేస్తే షర్మిలకి వేస్తారు. రాకపోతే వాళ్ళ ఓట్ బ్యాంకు ఈసారి ఒకవేళ పోల్ అయినా కూడా 0.8 0.5 ల మధ్యలో ఉంటుంది. అది చాలా మైన్యూర్, అసలు అది తీసుకోవాల్సిన, ఎందుకంటే నోటా కంటే తక్కువ. అది లాస్ట్ టైం వచ్చిన నోటా కంటే తక్కువ కాబట్టి కన్సిడరేషన్ లో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒకటి అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ నోటా కోసం ఏపీలో పోటీ పడుతున్నాయి. అది నేషనల్ రెండు పార్టీలు కూడా. యా శంకర్ ప్రభాకర్ గారు హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. ప్రభాకర్ గారు చెప్పండి. మేడం ఏం లేదు, ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం మరియు జనసేన ఇద్దరు పొత్తుతో వెళ్తే చాలా బాగుంటుంది. లేని బీజేపీ తోటి పొత్తులో పోతే మాత్రం జనసేనకి నష్టమే మరియు టీడీపీ కూడా నష్టమే. ఎందుకంటే బీజేపీ మీద ఇప్పుడున్న ఏపీ జనాల్లో వ్యతిరేకత చాలా ఉంది బీజేపీ పైన. ఎందుకంటే ఇచ్చిన హామీని ఏది కూడా నెరవేర్చలేదు ఇప్పటి వరకు. కాబట్టి బీజేపీ కాకుండా వీళ్ళిద్దరిలో చెల్లినా లేదా టీడీపీ ఒంటరికి వెళ్ళినా కానీ బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, చాలా క్లియర్గా చెప్పారు ప్రభాకర్ గారు, మీరు చెప్పాలనుకున్నది. నైస్, థ్యాంక్ యూ. శంకర్ రెడ్డి గారు ఉన్నారు గుంటూరు నుంచి. శంకర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి అన్ని అంటున్నారండి. ఇప్పుడు వచ్చేటంటే జగన్మోహన్ రెడ్డి పెట్టుబడిదారుల నుంచి లంచాల రూపంలో 1,00,000 కోట్లు తీసుకున్నారని చెప్పి తెలుగుదేశం బ్లేమ్ చేసింది. సిమిలర్లీ చంద్రబాబు గారు ఆయన పెట్టుబడిదారుల దగ్గర నుంచి డబ్బు తప్పితే ఈయన డైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గెజిట్లో నుంచి స్కానింగ్ చేసి ఈయన డబ్బు తప్పాడు. ఇద్దరు ఒకటే. ఇంకోటి ఏంటంటే మీ మీడియా ఇవాళ పబ్లిక్ ఓటర్ ఎంత చైతన్యంగా ఉన్నారనేది మీరు గమనించట్లా. శుక్లాచార్య గారు రాజనాలప్పుడు సినిమా రంగంలో ఒకప్పుడు 1982లో రామారావు గారిని ఎక్కించడానికి దించడానికి ఎట్లాగైతే మీడియా ఉపయోగించిందో ఇవాళ అదే పార్టీలో ఉంటున్నారు మేడం గారు. ఒకసారి పబ్లిక్ ఒపీనియన్, సామాన్య వ్యక్తిని ఎవరిగా ఓటేస్తారంటే చెప్పడు, నవ్వి ఊరుకుంటాడు. ప్రజల్లో అంత చైతన్యం వచ్చింది. మీడియా మాత్రం అది ఏ మీడియా, నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు, తటస్థుని ఉన్నది ఉన్నట్టుగా మీరు ఏ ఛానల్లో ఉంటా మిమ్మల్ని ఫాలో అవుతాను మేడం. ఎందుకంటే మీరు నిక్కచ్చిగా ఆ పార్టీ అధికార పార్టీయా ప్రతిపక్షం అనేది సూటిగా మీరు ప్రశ్నిస్తారు. ఛానల్లో ఉన్న మీ డిబేట్ నేను ఫాలో అవుతా, అందుకని చెప్పి మేడం ఫోన్ చేయడం కూడా. కానీ ఇవాళ తెలుగుదేశం అనేది ఒక డబ్బున్న వాళ్ళకి పార్టీ, వైఎస్ఆర్ అన్నది పేద పార్టీ. రూరల్ ఏరియా మొత్తం వైసీపీ గెలుస్తుందమ్మా.
అర్బన్ మొత్తం కూడా టీడీపీ గెలుస్తుంది. జనసేన అంటారా, అది కూడా దానికి అదేదో అటాచ్మెంటే కానీ దానికి పెద్ద ఇదేం కాదు. చంద్రబాబు నాయుడు గారు మారాడు అంటే బీజేపీ మొన్నటి దాకా తిట్టకుండా బహుమతి చేత కూడా తిట్టించాడు హిందీలో. ఎందుకు వెళ్ళాడమ్మా అమిత్ షా గారి దగ్గరికి, మోడీ దగ్గరికి? నీకు అంత అవసరం వాళ్ళు ఈ గట్టు దగ్గర తగాదుందా లేదా ఇంటి దగ్గర తగాదుందా? ఎందుకు ఆయన అంత దూషించాలా ధర్మ పోరాటం అని? మళ్ళీ ఇవాళ ఆయన దగ్గరికి ఎందుకు పోవాలా? ఫస్ట్ రియలైజ్ మీడియా మారితే ప్రజలు మారుతారు. కొన్ని ఛానల్స్ మీ మీడియాని ఫాలో కాకుండా సోషల్ మీడియాకి వెళ్ళిపోతారు ప్రజలు. అవునవును. కాదండి, ఎక్కడైనా ఒకటి అడుగుతాను నేను, మీ బాలా గారు కూడా అడగాలనుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఆవేశంగా చాలా విషయాలు చెప్పారు, అట్ ద సేమ్ టైం మీరు మీడియాని కూడా కొన్ని ప్రశ్నలు వేశారు కాబట్టి మీతో మాట్లాడాలి కాసేపు. శంకరెడ్డి గారు, నేను ఒకటి అడుగుతా. అంటే మీడియా ట్యూన్ చేయగలదు, మీడియా ప్రజల మనసుల్ని మార్చేయగలదు, మీడియా అధికార పార్టీలు నిలబెట్టగలదు అనుకుంటే మరి తెలంగాణలో జరిగింది ఏంటి? అదే మీడియా అమాయకంగా పడుతుంది. మీడియా కంట్రోల్ చేయలేదు. ఎప్పుడది రామోజీరావు 1982-83 అప్పుడు రామారావు నెక్కించినా దిగించినా అది వేరు. ఇవాళ టెక్నాలజీ పెరిగింది నమనూతనంగా. ఆఖరికి సముద్రంలో కూడా అండర్ గ్రౌండ్ లో వేసి ఇంటర్నెట్ చూస్తున్నాం. మన బరౌండరీ స్పాన్ ఆఫ్ సెకండ్స్ లో మనం దీంట్లో చూస్తున్నాం. ఇంకా టెక్నాలజీ పెరిగినా తెలుగు చరిత్రం ఏంటంటే తెలుగు చాలా సాక్ష్యం నుండి నేను ఏ పార్టీకి దేనికి చెందిన వ్యక్తిని కాదు. తటస్థంగా నిస్వార్థంగా మీరు ఎలాగైతే క్వశ్చన్ చేస్తారో మీ మీద అభిమానంతో ఈ రోజు మీకు ఫోన్ చేసింది. ఎంఏ సైకాలజీ, ఐ నో ఎవ్రీథింగ్. కానీ ఈ రోజు చెప్పండి మేడం, మీరు పక్షపాతంగా ఇప్పుడు దొంగ జగన్మోహన్ రెడ్డి కాదా లేకపోతే చంద్రబాబు కాదా? చంద్రబాబు స్కామ్ లో ఉన్నాడు. ఏ స్కామ్? ఇప్పుడు ఈడీ ఉంది, రమ్మనండి ఏమన్నా ఈడీ ఇన్కమ్ ట్యాక్స్. జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని ఉన్నాయి? అన్నికన్నా 6 ఉన్నాయి చంద్రబాబు గారి మీద. డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చాడు 2500 కోట్లలో. ఏంటి మా గుంటూరు ఇల్లు లేని దగ్గర కూడా సెంటర్ రోడ్డు పెట్టాడు. రోడ్డుతో వేసి డ్రైనేజ్ పైప్ వేశాడు. తినేశాడు. దాంట్లో 118 కోట్లు. ఇప్పుడు అదే కేసు ఉంది. ఇది ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇచ్చింది. మీరు ఇవ్వకూడదు నాకు నోటీస్ అంటాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల సొమ్ము జిల్లా ప్రజల దగ్గర దోసుకున్న సత్తందారుల దగ్గర తిన్నాడు. డైరెక్ట్ గా ప్రజల దగ్గర తిన్నాడు కదా. ఈయనేమొచ్చి చెప్తాడు? ఆయన ఏం చెప్తాడు? ఆయన వస్తే మనకి జన్మభూమి కమిటీ రావాలా, మా ఓటు రావాలా, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా తీసుకెళ్ళి అమరావతిలో పెట్టాలా? ఏంటమ్మా పాసిబుల్ అవుతా మేడం? జనరల్ గా మనం కుటుంబం, భార్య, భర్త, కుటుంబం అని ఆలోచన చేసి అయ్యే పనే ఆంధ్రప్రదేశ్ ఆయన ఏం చేయాలనుకుంటాడు? 14 years ముఖ్యమంత్రి కాదు. శంకరెడ్డి గారు మీరు ఆగండి. శంకరెడ్డి గారు మీరు అలా చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్లి అమరావతిలో పెట్టాలని. అది కూడా మీరు గుంటూరు వాళ్ళు అయ్యుండి మీరు అలా చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏదో ఒక రాజధాని ఉండాలి, ఆ రాజధానికి ఒక నిర్ణయం జరిగింది, అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు ఆనాడు, ప్రజలు కూడా ఆమోదించారు. గుంటూరు వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువగానే ఆమోదించారు, మా ప్రాంతం కాబట్టి. అటు కృష్ణా గుంటూరు. ఇప్పుడు అక్కడ పెట్టాలా వద్దా అనేది మనం అది ఎలా నిర్ధారిస్తాం? జగన్మోహన్ రెడ్డి గారు పెత్తందారుల డబ్బు తిన్నారా లేదా అనేది మనం ఎలా నిర్ణయిస్తాం? ప్రజల సొమ్ము చంద్రబాబు నాయుడు గారు తిన్నారా లేదా అనేది మనం ఎలా నిర్ణయిస్తాం? ఖచ్చితంగా న్యాయ వ్యవస్థలో న్యాయ నిపుణులు లేదంటే తీర్పులు ఆ విధంగా ముందుకెళ్తాయి. ఇవాళ కాకపోతే రేపైనా అది ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నారు కదా, 10 ఏళ్ల పాటు తిన్న అధికారులను కక్కిస్తుంటే 1000 కోట్లు వస్తున్నాయి. అలానే జరుగుతుంది రేపైనా సరే. బట్ కానీ కక్షపూరితంగా వేసేది ఏంటి, నిజంగా జరుగుతున్న కేసులు ఏంటి, ఎవరు ఇరికించాలని చూస్తున్నారు అనేది ఏదైనా భవిష్యత్తు నిర్ణయిస్తుంది. మీరు ఎంఏ సైకాలజిస్ట్ అంటున్నారు కాబట్టి మీరు ఇంకా అద్భుతంగా ఆలోచించగలుగుతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శంకరెడ్డి గారు. రైట్, మీరు చెప్పండి దుర్గా కుమార్ గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల నుంచి ఒక పాట పాడాడండి, ఏది 3 రాజధానులు పెడితే 3 ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అని. ఇప్పుడు లేటెస్ట్గా ఇంకో పాట ఏం పాడుతున్నాడంటే ఇన్కమ్ జనరేట్ చేసే ఒక మేజర్ సోర్స్ ఆఫ్ సిటీ ఉండాలని ఆయన ఈ మధ్య కాలంలో తనే మాట్లాడుతున్నాడు.
ఇది విచిత్రంగా అనిపిస్తుంది. అవునవును. అయితే అది వైజాగ్ ఉండాలి అంటారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇన్కమ్ సోర్స్ చేసే. ఏదైనా వైజాగ్ అయినా లేకపోతే గుంటూరు అయినా విజయవాడ అయినా తిరుపతి అది వేరే మాట. స్కాటర్డ్గా ఉండాలి డెవలప్మెంట్, గతంలో లాగా ఒక రాజధాని ఉండకూడదన్న మనిషి మళ్ళీ హైదరాబాద్ని, మద్రాస్ని, బెంగళూరుని చూపిస్తున్నాడు ఎగ్జాంపుల్స్గా, బాంబేని. ఇప్పుడు అది ఫస్ట్ కూడా వాళ్ళు కూడా చేసింది ఏంటి, అమరావతిని కనుక ఒక మేజర్ సిటీగా ఫోకస్ చేస్తే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ రాగలుగుతుంది, ఎంప్లాయ్మెంట్ రాగలుగుతుంది. తర్వాత ఇవాళ హైదరాబాదు తెలంగాణలో 70 to 80% ఆఫ్ ది ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. కానీ అది హైదరాబాద్ మీదే ఉపయోగిస్తలేదు కదా, అన్ని జిల్లాల్లో కూడా ఉపయోగిస్తున్నారు. ఆ పథకాన్ని దెబ్బతీసి మళ్ళీ చివరిలో దిగిపోయే ముందు ఒక 40 రోజుల్లో దిగిపోతాడు అనగా ఈ కొత్త పాట పాడితే ఇన్నాళ్ళు పాడిన పాట ఎందుకు, ఆ 3 అసలు ఉండ రాజధాని ఆపిన కారణం ఏంటి, అసలు ఇది ఎవరు ప్రశ్నించట్లేదు, అన్నోటీస్డ్గా వెళ్ళిపోతుంది ఇది ఇష్యూ. అంటే ఇదే మీరు అన్న దాంట్లో కరెక్ట్. ఇది 40 రోజుల ముందు ఈయన ఇన్కమ్ జనరేటెడ్ సిటీ ఒకటి కావాలి అన్నారు. 40 రోజుల ముందు ఆనాడు కూడా 2019లో కూడా నేను హైదరాబాద్ విజయవాడకి గుంటూరుకి మధ్యలో నేను ఇల్లు కట్టుకుని ఉన్నాను, నేను ఇక్కడ వాడినే, ఐఎమ్ లోకల్ అని చెప్పారు అప్పుడు కూడా. 40 రోజుల ముందే అది కూడా చెప్పాడు. కానీ ఇప్పుడు కొత్త పాట పాడితే ఎందుకు ఆపి 5 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ పూర్తిగా స్టాల్ చేసి ఇప్పుడు దాన్ని పునర్నిర్మించాలన్నా కూడా అమరావతిని మళ్ళీ మొదలు పెట్టడం కూడా కష్టమే ఒక రకంగా, అంత దెబ్బతినిపోయింది. రైట్ రైట్. యా బాలా గారు కంక్లూడ్ చేయండి మొత్తం. నేను ఒకటే కంక్లూడ్ చేస్తాను సార్ చెప్పిన దాంట్లో. ఆయన వేసిన ట్రాప్ లో వీళ్ళందరూ పడ్డారు, అంతకుమించి ఏం ఎవరు వేసిన ట్రాప్ లో? జగన్ వేసిన ట్రాప్ లో అందరు పడ్డారు. నేను డే 1 నుంచి అదే చెప్తున్నా, ఇట్స్ అ ట్రాప్, డోంట్ ఫాల్. మిమ్మల్ని ఎవరు ధర్నాలు చేయమన్నారు, ఎవరు రాష్ట్ర చౌకలు చేయమన్నారు, ఆయన అన్నాడు. అంటే ఆనాడు ట్రాప్ వేసారు పడ్డారు, ఇప్పుడు కూడా ట్రాప్ వేస్తే పడ్డారు అంటారా? నేను ఇప్పుడు కాదు మేడం, ఇప్పుడు సార్ చెప్పేది ఏంటి, 45 days సార్, ఇప్పుడు ఇంకా 45 days ఉందనగా ఇప్పుడు ఇన్కమ్ జనరేటర్ సిటీ కావాలని చెప్తున్నారు కదా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ ఏంటంటే ఆ టైంలో వేసిన ట్రాప్ లో మనం పడిపోయేసి అనవసరంగా మనమే లేనిపోయిన ఇష్యూస్ తెచ్చిపెట్టుకున్నాం. టైం స్పెండ్ చేసి అసలు ఏ ధర్నాలు, ఏ రాస్తారోకలు, ఏ టెంటలు కానీ వేయకపోయి ఉంటే సైలెంట్ గా ఉండిపోయినా కూడా ఆయన ఏం చేస్తుండదు కదా. ఏమైంది ఇప్పటికి, ఏమైనా చేయగలిగారా? అదే చేయకపోయి ఉంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని ఒక్క మాట తిట్టలేదు. అంటే వీళ్ళు ట్రాప్ వేయట్లేదా, ఆయన ఆ ట్రాప్ లో పడట్లేదా, అంటే కంపేర్డ్ ఈ డివిజన్ కనుక మనం చూస్తే బీజేపీ విషయంలో బీజేపీని చాలా చక్కగా ఒదుపుగా అదునుగా వాడుకుంటున్నారు అంటే కనుక ఒక రకంగా వైసీపీయే కనబడుతుంది. ఇప్పుడు ఇందాక ఆయన ఒక కాలర్ ఏం చెప్పారు, నేను సైకాలజిస్ట్ అని చెప్పారు చూసారా, రైట్. దానికి కన్క్లూజన్ ఇస్తాను మీకు. పొలిటికల్ సిస్టమ్ ఎప్పుడు కూడా పబ్లిక్ ని ఒక ట్రాప్ లోనే తీసుకెళ్తుంది. దానికి ఒక ప్లానింగ్ ఉంటుంది, దానికి ఒక యాక్షన్ ఉంటుంది, దానికి ఒక స్క్రిప్ట్ ఉంటుంది, దానికి ఒక డైరెక్షన్ ఉంటుంది. దాని ప్రకారం వెళ్ళి కన్క్లూడ్ అవుతుంది. కానీ మీరు అన్నట్టు 2017 నుంచి పడిన ట్రాప్ లో ఒక రకంగా 3 పార్టీలు పడ్డాయి, 2019 నుంచి కాదు 17 నుంచి మొదలవడం వల్లనే వాళ్ళు 3 ముక్కలుగా విడిపోయారు. ఆ తర్వాత 3 years ఫేస్ చేశారు. మరి ఇప్పుడు నిజంగా ఎవరు ట్రాప్ వేస్తున్నారు, ఆ ట్రాప్ లో ఎవరు పడతారు, ట్రాప్ లో పడకుండా జాగ్రత్తగా మరి వీళ్ళకి కూడా ఆలోచనలు అంచనాలు ఉండాలి కదండి. ఆ విధంగా ముందుకెళ్ళాలి. లేదంటే దుర్గా కుమార్ గారు అన్నట్టుగా అప్పుడు వద్దన్నారు, ఇప్పుడు ఎందుకు కావాలంటున్నారంటే అప్పుడు కొత్త సలహాదారులు, అప్పుడు పాత సలహాదారులు, ఇప్పుడు కొత్త సలహాదారులు ఏమైనా కొత్త ఆలోచన ఇచ్చి ఉంటారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరి ట్రాప్ లో పడినా జనం అండి సఫర్ అవుతుంది. ఇందాక ఆయన చెప్పాడు చూసారా, ఓటేసిన పబ్లిక్ ఈసారి అంటే మీడియాని ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు ఆయన మన ఎంఏ శంకర్ రెడ్డి గారు చెప్పినట్లుగా ట్రాప్ లో అయితే పడరు. మీడియా చెప్పినంత మాత్రాన, ఇంకెవరు చెప్పినంత మాత్రాన పడరు. ప్రజలు విఘ్నులు, దాన్నే ఫాలో అవుతారు. ఆయన ఇంకో మాట చెప్పాడు, సోషల్ మీడియాని బాగా ఫాలో అవుతున్నారు అన్నారు. కానీ సోషల్ మీడియాలో ఉండే ఈ విల్స్ కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. అన్ని చూసి వాళ్ళు కావాల్సిందే వాళ్ళు పోలింగ్ బూత్ లోకి వెళ్ళి ఓటేస్తారు. ఎనీవే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అందరికీ కాల్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇది ఇవాళ పబ్లిక్ టాక్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.